జై శ్రీమాతాజీ. ఇవాళ మనం నారాయణరావు అంకుల్ ఇంటికి వచ్చాము. ఆయన ఒక సీనియర్ సహోద్యోగి. కొన్ని సహజ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్దాము రండి. जय श्री माता जी अंकल. जय श्री माता जी. जय श्री माता जी. जय श्री माता जी अंकल. जय श्री माता जी. శ్రీనివాస్ గారు జై శ్రీ మాతాజీ. ఇవాళ సహజయోగ ఎక్స్పీరియన్సెస్ గురించి అంకుల్ ఆంటీని కొన్ని అనుభవాలను తెలుసుకోవడానికి వచ్చాము. అంకుల్ మీ పేరేంటి అంకుల్? శ్రీనివాస్, నా పేరు ఆదినారాయణరావు. నారాయణరావు అని జనరల్గా పిలుస్తారు అందరూ. పూర్తి పేరు ఆదినారాయణరావు. ఆంటీ మీ పేరు చెప్పండి. నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఓకే అంకుల్, మీరు సహజోగాలకు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు? అది ఒక పెద్ద హిస్టరీ. అంటే నా జీవితంలో జరిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి టర్నింగ్ పాయింట్ ఐ కెన్ సే. ఐ థింక్ 1997. ఓకే. ఒకరోజు మా కామన్ రిలేషన్ అండ్ కామన్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఆనంద్ కుమార్. మీకు తెలిసి ఉంటుంది, భార్గవ్ గారి హస్బెండ్, మా మిస్సెస్ కజిన్. ఆయన బిజినెస్లో ఉన్నాడు, నేను బిజినెస్లో ఉన్నా. ఒకసారి అనుకోకుండా వాళ్ళ ఆర్టిస్ట్ క్లాస్లో ఉండి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను మధ్యాహ్నం. ఆయన వెనకాల ఒక లేడీ ఫోటో ఉంది, ముందు ఒక క్యాండిల్ ఉంది. సరే, నేను మామూలుగా మేము మాట్లాడుకున్నాం రెగ్యులర్గా. నేనేం అడగలేదు, అటు చూస్తున్నా ఫోటో కేసు అంతే. సో ఆయన ఆనంద్ కుమార్ ఏమన్నారంటే, మీరు కొంచెం 2 చేతుల్లో పెట్టుకోండి అన్నాడు. నేను పెట్టుకున్నా. నాకు ఇంకా ఏం చెప్పలేదు, అదేంటో ఏం చేస్తాడు ఏం చెప్పలేదు. ఆయన కూడా కళ్ళు మూసుకున్నాడు. నేను చెప్పండి ఓకే అన్న. సో వితిన్ వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ లోపల సమ్ మైల్డ్ కరెంట్ పాస్ అవుతున్నట్టుగా కొంచెం అలజడి వచ్చింది. సరే అంతే, ఆయనకేం చెప్పలేదు, అంతే అయిపోయింది. మామూలుగా నేను అప్పుడు మాకు బిజినెస్, నేను షాప్కి వచ్చేసాను. మా షాప్ ఎలక్ట్రానిక్ షాప్ ఉండేది. మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇంక సమ్ ఇన్సైడ్ సంథింగ్ హ్యాపెనింగ్. అది ఒక బెడుకులా ఉంది. అలా అని భయం కాదు, అనుమానం కాదు, సంథింగ్ హ్యాపెనింగ్. ఇంకా ఇంటికి వచ్చేసాను మధ్యాహ్నం 3 గంటలకి. సో రాత్రి మా మిస్సెస్ సెక్రటరీలో పనిచేసింది. ఆమె రాగానే చెప్పాను ఇలా జరిగింది అంటే, సరే నేను వెళ్దాం పోదాని చిక్కడపల్లిలో. మేము విజయనగరంలో ఉండేవాళ్ళం, వాళ్ళు చిక్కడపల్లిలో ఉండేవారు. భార్గవ్ గారు, ఉదయ్ శంకర్ వీళ్ళందరూ. వెళ్ళినప్పుడు మా మిస్సెస్ కూడా అడిగింది. అప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఈ మధ్య జస్ట్ 6 months బిఫోర్ వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, మాకు తెలియదు ఈ విషయం. అంతే. ఇంక అప్పటి నుంచి అంతకుముందు మా ఇంట్లో దేవుని ఫోటో అంటే ఒక దేవుడే కాదు, అసలు ఏ దేవుడి ఫోటోలు లేకుండా లేదు, అన్ని ఫోటోలు ఉన్నాయి, ఇండియన్ ఫోటోలే. అప్పుడు పూజలు అలా చేసేవాడు. మాకు పీఠాధిపతులతోటి పరిచయం. అయ్యప్ప పూజలు చేసేవాడు. చేసిన తర్వాత అంతే, నెక్స్ట్ డే వచ్చి ఫోటోలు మొత్తం తీసేసాం ఇంట్లోంచి. ఎవరు చెప్పలేదు మాకు. అవి తీసేసిన తర్వాత వాళ్ళకి అనుమానం ఉంటుంది లోపల, ఎందుకంటే ఎవరో మాతాజీ అంటున్నారు, మనకు తెలియదు కదా ఏంటి ఎవరా అని. బట్ అయితే ఇవన్నీ అవసరం లేదనిపించింది, తీసేసాం. ఈ లోపుగా మా దగ్గర చుట్టుపక్కల ఉన్న మా ఫ్రెండ్స్, మా రిలేషన్స్, మా అక్కలు చెల్లెళ్ళు అందరూ మా ఇంటికి వస్తూ ఉంటారు దగ్గరలో. వాళ్ళు చూశారు, ఇదంతా భయపడ్డారు. ఏంటి సడన్గా ఇటు ఏమైంది, మతం మార్చేసుకున్నాడు ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి, భయపడిపోయారు. సో ఇలా ఉండగా మళ్ళీ నాకు ఏది అయ్యప్ప పూజ టైం వచ్చింది. సినీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాకు మీ అందరూ ఒక గ్రూప్ అప్పుడు వెళ్ళాలమ్మా అన్నారు, తెలియదు. అనంతకుమార్ని అడిగాం. అడిగితే మీ ఇష్టం అండి, అవసరం లేదు కానీ అన్నాడు ఆయన. అంతే
అన్నాడు. కానీ 8 years నుంచి చేస్తున్నాం, సడన్గా మానేస్తే కొమ్మలికి పోతున్నాం, డేంజర్ కదా అని ఇంకా ఒక చిట్టి వేసాం, ఎస్సాను అని. అప్పుడు అలా ఉండేది సిస్టమ్, మాకు వైబ్రేషన్ తెలియక వేస్తే ఎస్ అని వచ్చింది, అంటే వెళ్ళమని. నాకు తెలియకుండా మా మిస్సెస్ చేసింది. ఆమెకి ముందు నుంచి ఇష్టం లేదు, ఎందుకంటే ఎక్కువ వాటిలో ఎక్కువ ట్రబుల్ వాళ్ళకి మాకంటే. సో ఆమె కూడా ఎస్ అని వచ్చింది, అంటే వెళ్ళమని. బాగుంది, వెరీ గుడ్. సో పొద్దున్న 4 గంటల నుంచి అది చేసినాడు, పక్కన మాతాజీ కొట్టబెట్టి చేసినాడు, అయిపోయింది. వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ ఐ డిసైడెడ్ ఎస్ దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ దిస్, అసలు స్పిరిచువాలిటీ కాదు. దాని అర్థం ఏంటంటే మాతాజీ నన్ను ఎవరి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయించలేదు. షీ మేడ్ మీ టు ఎక్స్పీరియన్స్ మై సెల్ఫ్ ఆన్ మై ఓన్. ఐ హ్యావ్ టు డిసైడ్ వెదర్ ఐ వుడ్ గో ఫర్ ఇట్ ఆర్ నాట్. అది తెలుసుకోవడం కోసం నన్ను మళ్ళీ పంపించారు అక్కడికి. సో తర్వాత నుంచి నేను వెళ్ళలేదు, వాళ్ళు అయిపోయింది. దట్ చాప్టర్ ఇస్ క్లోజ్డ్ ద మైండ్. సో ఆ స్పిరిచువాలిటీలో ఒక టర్నింగ్ పాయింట్ ఆ విషయంలో. అంతకుముందు మాకు పీఠాలు బదులుకి వెళ్ళడం ఎంత ఉండేది, ఎడవడిగా ఉండేది. ఇది కాకుండా నా లైఫ్ కూడా మోస్ట్లీ సోషల్ లైఫ్ ఎక్కువ. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ కంపెనీ, నాకు అంతే కల్చరల్ ఆర్గనైజేషన్స్. మీరు ఆపిన తర్వాతనే క్వశ్చన్ వస్తుంది. ఇందులో ఉంటే నేను ఒక మంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉన్నాను. నాకు టూ మెనీ కాంటాక్ట్స్, అంటే అది ఎలాగంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంక్లూడింగ్ చిరంజీవి, అందరి సినిమా ఫీల్డ్లో హీరోయిన్స్ తోటి మాకు పరిచయాలు ఉండేవి. బికాస్ ఆఫ్ మై కల్చరల్ ఆర్గనైజేషన్ వీ యూస్ టు కండక్ట్ ఫిల్మ్ అవార్డ్స్, మనీ యాక్టివిటీస్. వీ ఆల్సో మెట్ జయలలిత, కమల్ హాసన్, రజనీకాంత్, అది ఆ సర్కిల్లో ఉండేది. అలాగే ఇంకా బయట వస్తే పోలీస్, నా మినిమం ఫ్రెండ్స్ డీజీపీ. ఏ డీజీపీ వచ్చినా సరే నాకు ఎంత క్లోజ్ అంటే నేను డైరెక్ట్గా వెళ్ళి కార్డు పంపిస్తే లోపలికి వచ్చేసి కూర్చోపెట్టమే యాంటీలో. అది ఎలా వచ్చిందో అంత ఐ డోంట్ నో. ఆల్ దిస్ బికాజ్ ఐఎమ్ నాట్ ఏ పేరెంట్ థింగ్, నథింగ్ టు విత్ దెమ్ ఆల్సో. బట్ సమ్మో ఆ ర్యాప్ ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్ అంతటి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది, నన్ను మాతాజీ ముందు ఆ ట్రైనింగ్ ఇచ్చి, అందుకోసమే నేను బహుశా ఇదంతా పరిచయాలు పెంచారు. ప్రాబబ్లీ ఐ మస్ట్ యూజ్ దేర్ సర్వీసెస్ ఇన్ సహజోగా అని నాకు తర్వాత అర్థమైన విషయం. సో అలా లైఫ్ నాది. ఆ లైఫ్లో సడన్గా నేను దీంట్లో ఎంటర్ అయ్యాను. చాలా బాధపడ్డాను. వచ్చేసిన తర్వాత ఇంకొక చిత్రం ఏంటంటే, నేను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, సెంటర్కి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత, మా పిల్లలు కూడా, మా గౌతమ్, శిరీష కూడా, వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేసారు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇదేంటని. సో మొత్తం ఫ్యామిలీ అంతా మేము చేసేవాళ్ళం అప్పుడు. అయితే నేను బిజినెస్లో ఉన్నాను. తర్వాత ఆ బిజినెస్ స్టార్టెడ్ కొలాప్సింగ్. నేను మార్నింగ్ ఈవినింగ్ టీ తాగడానికి కంట్రీకి పోయి వెళ్ళిపోయాను. నేను కంట్రీ క్లబ్ అని బేగంపేటలో ఈవినింగ్ టీకి కార్ వేసుకుని. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ వాజ్ హ్యావింగ్ కార్ అండ్ సెల్ ఫోన్ దోస్ డేస్ నా సర్కిల్లో. అలాంటి మా లైఫ్ స్టైల్ ఉండేది. స్లోలీ దీంట్లోకి వచ్చి మొదలుపెట్టాను, మెడిటేషన్ తిరగడం మొదలుపెట్టా. స్లోలీ సింకింగ్ బిజినెస్. ఎంత సింకింగ్ అంటే ఐ వాజ్ ఫోర్స్ టు సెల్ మై ఫ్లాట్ అండ్ ఐ సెల్ మై కార్. బస్సులో వెళ్ళడానికి కూడా డబ్బులు లేకపోతే సగం దూరం బస్సులో వెళ్తే అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోండి. ఆ స్టేజ్ తీసుకొచ్చారు. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months 1 year అట్లాగే. అందరికీ కూడా డౌట్ వచ్చింది, మా చుట్టాలకి, మా ఫ్రెండ్స్కి, ఏంట్రా నువ్వు ఎవరినో అమ్మనని చెప్పి అమ్మని కలిసి తిరుగుతున్నావు, ఇలాంటి ప్రాబ్లమ్ అని వాడు పాపం నా మీ సింపతి చూపించేవారు. అప్పులాడు, టూ మెనీ ప్రెషర్స్, రాత్రి పోక నిద్ర పట్టేది కాదు. అండ్ మోస్ట్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ మా మిస్సెస్కి, మా పిల్లలకి తెలియదు ఏం జరుగుతుందో. దెన్ మా ఫ్రెండ్స్ అలా ఇచ్చారు, పని చేయి, నువ్వు ఎక్కడికి బయట తిరగద్దు, నాకు రోటరీ క్లబ్ యాక్టివిటీస్, మా మెకానిక్ క్లబ్ యాక్టివిటీస్ ఇవి కాకుండా ఇక పొలిటీషియన్ తిరగడం, సినిమా యాక్టర్ తిరగడం, ఇలా ఉండేది అదర్ దాన్ బిజినెస్. అప్పుడు మా ఫ్రెండ్స్ మా ఆనంద్ కుమార్ గారు వీళ్ళందరూ ఏం చెప్పారంటే, పని చేయండి, మీరు ఎక్కడ తిరగద్దు, ఇంట్లో కూర్చుంది అన్నాడు. సో దట్ వాజ్ ది ఫౌండేషన్ ఫర్ మీ. ఆ గ్రౌండ్కి రావడం, మదర్ అక్కడ నుండి తీసుకొచ్చి శుభ్రంగా సార్ నంగా నాచినట్టుగా శుభ్రంగా కింద కూర్చోబెట్టి సార్
బట్ నేను భయపడలేదు. తెలుసు ఏదో తప్పు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందని తెలుసు, బట్ ఆవిడ ఆదిశక్తి విషయం తెలియదు మనకి. అప్పుడు ఇంట్లో కూర్చున్నానండి. కూర్చుని అప్పుడు బుక్స్ లేవు, ఏం లేవు, ఏవి చదువుతూ ఉంటాయి. ఆమె గుడ్ రీడర్ యాక్చువల్గా. అప్పుడు చూడండి, మదరు ఎలాగో ఎక్కడెక్కడ నుంచో నాకు బుక్స్ వచ్చేవి సహజోగం మీద, ఇంగ్లీషు లాట. అప్పుడు యూట్యూబ్లు ఇంటర్నెట్లు లేవు, మాకు రాదు కూడా. అప్పుడు నా మాణిక్రావు గారు ఎవరు రకరకాల బుక్కులు ఇచ్చేవారండి నాకు. అప్పుడు చదవడం మొదలెట్టాను, రీసెర్చ్ చేసింది దాని మీద. అసలు దీని వెనక ఇంత కథ ఉందా, ఇంత మెడికల్ సైన్స్ ఆమె బేసికలీ సైన్స్ స్టూడెంట్, సైన్స్ ఇంట్రెస్ట్. సో సైన్స్ ఇంత సైన్స్ ఉంది దీంట్లో, దిస్ నాట్ ఆర్డినరీ థింగ్, ఎందుకు జనానికి ఎందుకు తెలియట్లేదు ఇది అని ఐ స్టార్టెడ్ రైటింగ్. అన్ని దాంట్లో బుక్స్ అది ఉండవు కదా, మళ్ళీ అన్నీ రాసేసుకునేవాడిని. తర్వాత స్లోగా డివైన్ కుల్బ్రిస్ అప్పుడు వచ్చేవి, తీసుకున్నాడు పాయింట్ అన్నీ రాసుకునేవాడిని. అలా ఒక పెద్ద బుక్ తయారైపోయిన దగ్గర, అంటే ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో. సో ఇది చాలామంది తెలీదు. నేను అంటే ఈ నాలెడ్జ్, బుక్ నాలెడ్జ్, నాట్ ఇన్సైడ్ నాలెడ్జ్, బట్ బుక్లో ఒక సహజయోగం అంటే నాట్ ఆర్డినరీ సబ్జెక్టు అని చెప్పి. అట్లాగా ఆ 6 months నేను బయటకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్నాం కదా, బయట ప్రాబ్లం బాధపడలేక, డబ్బులు లేక, బిజినెస్ లేక, ఆ 6 monthsలో ఇంట్లో కూర్చుని మొత్తం చదివాను బుక్స్. అప్పుడు నాకు రకరకాల ఐడియా వచ్చేవి, జనంలో తీసుకెళ్ళాలి దీన్ని అని. అప్పటికే మాతాజీ ఎవరు తెలియదు నాకు అంత డీటెయిల్గా, ఎందుకంటే నమ్మంగా రాజశక్తి అంటే. ఫార్చునేట్లీ నేను వచ్చే టైంకే కొంచెం ఈ తగ్గింది. ఏది అంతకుముందు నువ్వు అన్నీ వదిలేసి రావాలి, ఇంట్లో ఫోటోలని బయట పడేయాలి, చెరువులో పడేయాలి, ఇవన్నీ ఉండేవి కదా. నా దగ్గర కూర్చోండి, అది ఉంటే నేను వచ్చేవాడిని కాదు అలా కండిషన్ పెడితే. ఎందుకంటే నేను అంతా రైట్ సైడ్ ఉండిపోండి, ఇలాగా సారీ అనమాట. అప్పుడు హిందీలో ఉండేది అంత సబ్జెక్టు, ఇంగ్లీష్ హిందీయే. అప్పుడున్న కోఆర్డినేటర్ కూడా హిందీ తప్ప, సెంటర్కి వెళ్తే నాకు కోపం వచ్చేసింది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్, మనంతా వేరే క్లబ్లో తిరిగి కదా, ఫ్రీగా ఉండాలి, ఇదేంటి బిగుసు కూర్చుంటున్నారు, సీరియస్గా ఉన్నారు అలా అనిపించింది అనమాట. చదువుతా ఉంటే బుక్ ఉండేవి కాదు. ఆయన కూడా హిందీలో చెప్పేవాడు, ఇంగ్లీష్ చెప్పేవాడు, మాకు అర్థమయ్యేది కాదు. ఇదిలే కాదు, జనానికి తెలియాలి. తెలుగు వచ్చిన వాడికి ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుంది. మాతాజీ ఇంగ్లీష్ మాట్లాడారు, ఆవిడే హిందీలో మాట్లాడారు, నువ్వు హిందీలో ఇంగ్లీష్ చెప్తే మరి మాకు అర్థమవుతుంది జనానికి. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. చూస్తే చాలామంది లేడీస్ అందరూ ఉండేవారు పాపం. అప్పటి నుంచి దీని మీద రీసెర్చ్ చేసి చెప్పారు, ఇది ఒక సబ్జెక్ట్. నెక్స్ట్ మీరేమవుతా అడగండి. జయశ్రీమాతాజీ అంకుల్. జయశ్రీమాతాజీ అంకుల్, మీరు సహజోగకు వచ్చిన తర్వాత మీలోన మార్పులు ఏ మార్పులు చెందాయి, ఏ గుణాలు అభివృద్ధి చెందాయి మీలోన, ఏ చెడు అలవాట్లు వదిలేశారు, ఏమైనా వ్యసనాలు ఉంటే అవి వదిలేశారు, ఒక 5 years లోపల ఏమేమి గమనించారు మీరు కొద్దిగా చెప్పారు. చాలా మంచి ప్రశ్న శ్రీనివాస్. నేను ఎప్పుడప్పుడు ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం కదా, ఏంటి మనం సాధించింది ఏంటి అని. అండ్ మీరు చెప్పినట్టుగా ఫస్ట్ 5 yearsలో ఇలాగ ఒక 1 year ఈ సందేహంతో సరిపోయింది. చేస్తున్నాం కానీ మాతాజీ ఆదిశక్తి అన్నది ఎక్కలేదు. తర్వాత మాతాజీ ఆదిశక్తిని అంటే ఇప్పుడు మళ్ళీ మాతాజీ గారు ఏం చెప్పారు, అప్పుడు మాతాజీ శివుని పూజించమన్నారు, రాముని పూజించమన్నారు, మన చక్రాల్లో ఈ దేవుడు అన్ని దేవుడు దేవి దేవతలు ఉన్నారు, వాళ్ళని పలానా రోజు పూజ చేయండి అని చెప్తున్నారు. అదేంటి ఇంతకాలం మనం అందరి పూజ చేసి ఇది కాదు, అసలు సోర్స్ ఎవరు అర్థం కాదు. నేను ఇక్కడ వస్తే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ప్రతిసారి రాముని, కృష్ణుని, శివుని పూజించడం అంటే మరి ఇంకా ఆదిశక్తికి కొన్ని పవర్స్ ఏంటి, ఇలా వచ్చేది డౌట్స్. అంటే ఇలా వస్తుంటే ఆన్సర్ ఎవరిని అడుగుతాం, ఎవరైనా ఊహించి చెప్తారు కానీ ఫ్యాక్ట్ చెప్పకపోవచ్చు. ఈ అడిగిన ప్రశ్నలన్నింటికీ మదర్ ఏదో దారి చూపిస్తూ నా అంతా నేను తెలిసిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు అంతకుముందు జ్యోతిష్కులు అన్నీ ఉండే వ్యవహారాలు అంతా. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చారు, నాతో అవసరం ఉండి వాళ్ళు వచ్చేవారు, జాతకాలు చెప్పేవారు, అవి చెప్పేవారు, వ్యవహారం అంతా ఉండేది. జ్యోతిష్యం చెప్పించుకుంటే ఏదో నీకు శక్తి హెల్ప్ చేస్తున్నారనమే కానీ తప్ప ఎవరు నోబడీ కుడ్ సే ఎనీథింగ్. అయితే మా దగ్గర ఇంతకుముందు అఫ్కోర్స్
మాకు మెయిన్గా గైడ్ చేసింది మదర్ మాకు ఇచ్చినటువంటి ఒక లింక్, మాకు మా శ్రీ మాతాజీ మధ్యలో ఉన్న లింకు ఆనంద్ కుమార్ భార్గవ్ గారు. వాళ్ళు విసుక్కోకుండా మమ్మల్ని ప్రెషర్ పెట్టకుండా అడిగిన సమాధానం చెప్తారు. వాళ్ళు కూడా వచ్చి 6 నెలలే, పెద్ద ఎక్కువ ఎవరో ఎక్కువ. బట్ 6 months టైంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి, వాళ్ళు కాంటాక్ట్స్ తోటి మొత్తం ఏమో వాళ్ళు కూడా చెప్పేవారు. అలా 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 లోపలికి మనం నాలెడ్జ్ చేరుకోవడం. ఇది ఎప్పుడైతే బుక్స్ చదవడం మొదలుపెట్టాను ఇంగ్లీష్లో, వాటిలో స్పీచ్లు మనకి అర్థమవుతాయి, చదివితే బుక్స్ డివైన్ కుల్బీజ్ అవన్నీ ఫేమస్ అప్పుడు చాలా వాటికి సమాధానం దొరికాయి. ఎందుకు మనం రాముని పూజించాలి, ఎందుకు కృష్ణుని పూజించాలి అంటే ఒక్కొక్క చక్రంలో పలానా అధిష్టాన దేవత ఉందని చెప్పారు. నాకు వైబ్రేషన్స్ అయితే కొత్తలో పెద్ద ఎక్కువ తెలియపోయినా, బట్ వాస్తవం సత్యం అంటారు, ఆ వాస్తవం ఎక్కడ లోపల ఉంది. శ్రీ మాతాజీ స్పీచ్లో కూడా మీరు వైబ్రేషన్ రానంత మాత్రాన మీరేమీ వరీ అవసరం లేదు. వైబ్రేషన్స్ లోపల కొంతమంది తెలిస్తే కొంతమంది తెలియదు, బట్ ప్రాసెస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. ఆ ప్రాసెస్ లేకపోయి కుండలు జాగ్రత్తగా అయిపోయి కనెక్ట్ అవ్వకపోతే ఇంతకాలం ఉంటాం కదా. థింగ్ ఈజ్ నడిపిస్తుందంటే, సో సమ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ వైబ్రేషన్స్ బట్ నాట్ ఫీలింగ్ ఇన్సైడ్. బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వైబ్రేషన్, బట్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఇన్సైడ్. అలాగే నేను ఎప్పుడు కూడా ఈవెన్ టుడే కూడా వైబ్రేషన్స్ రాకపోతే పెద్ద నేను ఫస్ట్ డే ఒక రోజు లేచినట్టు, మధ్యలో సెంటర్కి వెళ్ళినప్పుడు పబ్లిక్ ప్రోగ్రాంలో బాగా వచ్చేవి. పబ్లిక్ ప్రోగ్రాంలో ఎవరు రిలేషన్ ఇస్తున్నప్పుడు మనం అక్కడ కూర్చుంటాం కదా అంబులెన్స్లో, అప్పుడు బాగా వచ్చేవి. సో కలెక్టివిటీ అటువంటి కలెక్టివిటీలో వచ్చేవి, బట్ నాట్ ఎ రెగ్యులర్ థింగ్. బట్ అది ఇంకా మనసులో పడిపోయింది, శనివారం అవగానే సెంటర్కి వెళ్ళిపోవాలి అని. మనం గుడికి వెళ్ళేది, అడికి వెళ్ళని అలా పీకలేదు ఎప్పుడు. సో I decided mentally, physically, I mean emotionally that I am connected to Sri Mataji. అయితే ఈ వైబ్రేషన్స్ గురించి నేను అంత ఎక్కువ ఆలోచించలేదు. ఐఎమ్ ఎంజాయింగ్. ఆ స్పిరిచువల్ కనెక్షన్ లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయాడు దీని నుంచి. ఇప్పుడు నా లాంటి బ్యాక్గ్రౌండ్ ఉండేవాడు, ఆ మాయలో ఉండి నుంచి ఇక్కడ రావడం అంత ఈజీ కాదు కదా. ఇన్ఫ్యాక్ట్ అంటే సమయం వచ్చింది కూడా చెప్తున్నాను అమ్మా, ఒక బుక్ రాస్తాను నేను, అది ఓన్లీ ఇంకా ఆ స్టేజ్లో ఉంది. ఒక సహజయోగి ఆత్మకథ, అంటే మహామాయ గురించి. దాంట్లో ఇవన్నీ నేను ఒక సహయోగి ఎవరో కథ చెప్తున్నట్టు దాంట్లో రాశాను. అదంతా ఈ వ్యవహారాన్ని చాలా వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ ది న్యూ కమర్స్. అది అసలు ఎందుకు నమ్మాలి ఆదిశక్తిని, మాతాజీ ఎందుకు నమ్మాలి? మాతాజీ ఎందుకు నమ్మాలంటే మీరు కూడా విని ఉంటారు. సో వీఆర్ ఆల్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ మాతాజీ, వీఆర్ సేయింగ్ ఆదిశక్తి, మాతాజీ ఆదిశక్తి. డ్యూరింగ్ కాన్వర్సేషన్ అవన్నీ ఇప్పుడు చెప్పను కదా, కాన్వర్సేషన్లో ఫైనల్గా మదర్ ఏమంటారంటే, యు ఆర్ బిలీవింగ్ మీ యాజ్ ఆదిశక్తి మెంటల్లీ, బట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అని. సో దట్ ఈస్ ద బిలీఫ్ ఐ హ్యావ్. ఎస్, ఓకే. సో దట్ హార్ట్లో ఫీలింగ్ రాకుండా ఉంటుంది మెకానికల్గా. ఇప్పుడు చూడండి చాలామంది వెళ్తుంటారు. సో అసలు నేను మాతాజీ ఎన్నో బుక్లు, హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ చదివానండి. అంటే నిర్మల విద్య, ఈ నిర్మల విద్య అనేది ఇట్ ఈజ్ భాగవతం, భారతం, ఇవన్నీ కూడా 18 పురాణాలకైనా అష్టాదశ ఇవన్నీ కూడా మిక్సీలో వేసి పిండి ఎత్తే రసం వస్తుంది సరే, ఆ రసం, ఆ సారమే సహజం. ఓకే, అంతే. నేను సెపరేట్గా ఎవరికి చెప్పలేదు. అది చెప్పడానికే ట్రై చేస్తున్నాం మేము. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం మీ ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్స్ వస్తున్నాయి. ఇదే విషయం, ఏదో విషయం తీసుకుని దాన్ని కనెక్ట్ చేస్తాం. మీరు శివుని పూజ చేస్తున్నారు అని చదువుతున్నారు, 110 నామాలు చదువుతున్నారు, అంత వెరీ గుడ్. బట్ ఎందుకు పూజ చేస్తున్నారు? మీరు శివుడిని ప్రసన్నం చేయడం పూజ చేస్తున్నారు. ఎలా ప్రసన్నం అవుతాడు? ఇప్పుడు సపోజ్ మీరు నన్ను లైక్ చేస్తున్నారు అనుకోండి, నాకులాగా మీరు ఏదైనా కొన్ని ఇమిటేట్ చేస్తే, అరే నేను నేర్చుకున్నాను అంటే దెన్ యు ఆర్ కనెక్టెడ్. సో శివుడిని పూజ చేస్తున్నప్పుడు శివుని క్వాలిటీస్ తెలుసుకోవాలి ఫస్ట్. XYZ.
సహయోగంలో ఈ క్వాలిటీస్ స్థిరపడతాయి. ఇప్పుడు ఎందుకు ఏర్పడతాయి? బికాజ్ వీఆర్ కనెక్టెడ్ టు ద డివైన్ అని మనం జనాలు చెప్తున్నాం. ఆ ఆర్టికల్స్ మీరు చదివితే తెలుస్తుంది. సో అది మనం చెప్పాలి జనాలకి. సో ఇది నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, తర్వాత గణపతిపులి వెళ్ళాను ఫస్ట్లో. ఐ థింక్ అది వన్ ఆఫ్ ది రీజన్ వై టు హెల్ప్ మీ టు సెట్ ఇన్ సహజోగా. వెళ్ళిన థర్డ్ ఇయర్ అనుకుంటా, వెళ్ళా ఫస్ట్ థర్డ్ ఇయర్ గణపతిపులి 10 days. అప్పుడు ఇన్ని యాక్టివిటీస్ బయట వదిలేసి అక్కడ కూర్చుని 10 days ఉండడం పెద్ద ఇది. అప్పుడు ఒక ఆయన పరిచయం తెలుగు ఆయన పేరు ఉండే, ఢిల్లీలో ఉండేవాడు, నిరంజన్. అంటే మోస్ట్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ దోస్ పీపుల్ హూ వాస్ హెల్ప్డ్ us టు సెట్ ఇన్ సహజోగా. ఎందుకంటే మనకి మాతాజీని కనెక్ట్ చేసింది వాళ్ళు. అది లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం తెలియదు. సో ఆ నిరంజన్ వాజ్ వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఫర్ సెట్ ఇన్ సహజోగా బై మెనీ పీపుల్. ఆయన ఇన్స్ట్రుమెంట్. అక్కడ నేను అనుకోకుండా ఆయన చుట్టూ జనం ముగారు, తెలుగు అందరూ, రాజోలు వీళ్ళందరూ కూడా. వింటూ చూస్తాను ఏం చెప్తాను అని. ఎందుకంటే అప్పటి వరకు నాకు తెలియదు కదా ఎంత విషయం. తెలిస్తే ఆయన కొంచెం పాయింట్ చెప్పాడు. అవన్నీ కూడా నాకు వర్కౌట్ పనిచేసాయి మైండ్లో. తర్వాత ఆయనతో మాట్లాడడం క్లారిటీ తీసుకోవడం జరిగింది. సో సహజం గురించి మనం ఎలా చెప్పచ్చు అందరికీ, ఇలాంటి కొన్ని పాయింట్లు మనం నేర్చుకున్నాం. ఇంకా ఇంకా కొన్ని పాయింట్లు చెప్తాను మీకు. నాకు శ్రీ మాతాజీ ఇచ్చినటువంటి అవకాశాలు బహుశా సహజోగులకి ఎవరికి ఇచ్చి ఉంటారండి. నాకు ఇచ్చిన అవకాశాలు మిరకిల్స్ కాదు. మిరకిల్స్ ఓకే, అది అందరికీ ఉన్నాయి, నాకు ఉన్నాయి. అంటే అవకాశాలు అంటే ఒక 2-3 చెప్పండి. అవకాశాలు అంటే సార్, ఇప్పుడు ప్రతి మనిషి ఒక టాలెంట్ ఉంటుందండి. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటారు అనిపిస్తుంది. ఇలా ఒక్కొక్క సహజోగ వెనకాల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాతాజీ వీళ్ళని వెతికి పట్టుకొచ్చారనిపిస్తుంది. ఒకటేంటంటే నాకు ఇచ్చిన అవకాశం, ఇందాక అడిగారా చైతన్య లహరి గురించి. అంతకుముందు నాకు రైటింగ్ హ్యాబిట్ ఏం లేదు, కానీ హౌస్ మ్యాగజైన్స్ అని ఉంటాయి కార్పొరేట్స్లో. హౌస్ మ్యాగజైన్స్ చూసి చదివండి, బిహెచ్ఎల్ కానీ బ్లూ స్టార్, ఎన్ని కంపెనీలు వాళ్ళ ఇంటర్నల్ మ్యాగజైన్ ఉంటుంది. అలాగే సహజంగా ఎందుకు ఉండకూడదు అని నాకు వచ్చింది. అంతకుముందు నాకు ఇంగ్లీష్ ఏమని తెలియదు, అవి ఉన్నాయో తెలియదు. ఓ రోజు ఆనందకుమార్ నేను అక్కడ వర్మ గారిని ఉండేవాడు, వన్ ఆఫ్ ది గుడ్ ఇన్స్ట్రుమెంట్ ఆ రోజుల్లో, మన ప్రింటింగ్ చేసేవాడు ఆయన. వర్మ గారి దగ్గర కూర్చున్నాం. వర్మ గారిని అడిగాను, వర్మ గారు ఇలాగా మంచిగా మనం మ్యాగజైన్ ప్రింట్ చేసేది కదా తెలుగులోను, మాతాజీ ఫీచర్స్ కానీ ఇవన్నీ రాయించి అంటే, ఆయన కొంచెం సకాస్టిక్గా అన్నాడు, ఇలా చాలామంది వస్తుంటారండి, చెప్పేసి పోతుంటారు అది చేయకూడదని. అని చెప్తే మీరు చేస్తానని చెప్పండి, నిలబడతానంటారు. నాకు అది ఛాలెంజ్ అనిపించింది. చేస్తాను సార్. రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్ళా. నేను కొత్త, జస్ట్ 3-4 years. ఆయన కూడా నేను ఎవరో తెలియదు కదా, అంత ఎక్కువ తెలియదు కదా. ఏమంటే రామ్మోహన్ రావు నాకు ఇలా ఉంది అంటే, మనకి ఇంకా అప్పుడు ఆ యుగం ఆ టెంపరీ నుండి కదా రైట్ సైడ్, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమంటారంటే చెయ్యండి అంటే ఎవరో ఉన్నారు చెప్పండి, చెప్తే నేను మొబిలైజ్ చేస్తాను అన్నా. ఎవరి దగ్గర మీరే చెప్పండి అన్నాడు. అప్పుడు చూడండి మిరకల్ ఏంటంటే, మాణిక్యరావు నాకు తెలియదు, ఒక కమిటీ వేసాం పేర్లు, నేను కొన్ని ఇచ్చాను, ఆయన కొన్ని ఇచ్చాడు, రమ్మోహన్ నాగేశ్వరరావు నాకు తెలియదు, బీచ్ నాగేశ్వరరావు తెలియదు. తర్వాత ఇంకో ఆయన ఉండేవాడు మనం నరేందర్ రెడ్డి, ఆయన ఇలాగా ఉండేవారండి. ఇంకో ఆయన పేరు ఏంటంటే శివకుమార్ రెడ్డి, ఆయన టీచర్, రాయలసీమ. ఆల్ పార్ట్స్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ ఏమండి ఎలా కనెక్ట్ అయినా అయ్యారు మొత్తానికి. ఒకరికి పరిచయం లేదు, వాడు ఎవరికి నాలెడ్జ్ కూడా లేదు సాహిత్యం మీద, కొద్దిగా ఆయన బెటర్. మరి మాణిక్యరావు సూపర్. మేమందరూ స్టేజ్ మీదకి వచ్చాం నెమ్మదిగా. ఇంకా వాళ్ళు మాట్లాడుకుని చెప్పాను, ఏమన్నా ఇలా చేద్దాం అనుకున్నాం, ఏం చేయాలి. ఫస్ట్ ఆర్టికల్ ఎవరు రాశారంటే, నాకు ఎవరు పరిచయం లేదు. అశోక్ అని ఉండేవాడు కదా, అశోక్ మిస్ వైఫ్ జమునారాయణ ఉండేది. అశోక్ ఆర్టిస్ట్. జమునారాయణ అప్పుడు ఉదయం మ్యాగజైన్లో పనిచేసేది ఆవిడ. శివరంజన్ అని ఫిలిం మ్యాగజైన్లో ఆ పరిచయం నాకు. ఆవిడని అడిగాను,
సరే గణేష్ మీద రాద్దామని రాసిందాడు. కరెక్ట్ అందరికి చూపించు. అంటే కలెక్టివిటీకి ఎంత పవర్ ఉన్నది. చైతన్య హరి ఈజ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ 7 అండి, ఈ 7 కలిసి శర్వారెడ్డి మర్చిపోకూడదండి, శర్వారెడ్డి మాణిక్యరావు గారు, వీళ్ళు ఒక ఆర్టికల్ రాయడానికి మేము అదే మళ్ళీ అలాంటి అవకాశం రాదు వరకు చెప్తున్నాం కదా. ఒక ఆర్టికల్ ఆయన సపోజ్ లెటర్సే నాగేశ్వర రాసుకొచ్చేవాడండి ఆర్టికల్ గణేష్ మీద. మేము మీటింగ్ పెట్టేవాళ్ళం ఒకసారి ఎక్కడో కలుసుకునేవాళ్ళం, వర్మ గారి ప్రెస్లోనో అనంతకుమార్ ఇంట్లోనో ఎవరింటో అక్కడ పెట్టుకుని కలుసుకుని. అది ఒక పేజ్ అండి 3 hours స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. ఈ 6 to 9:30, 10 ఒక పేజ్ ట్రాన్స్లేట్ చేసిన దాన్ని రివ్యూ చేయడానికి. నాగేశ్వరరావు చేస్తే మేమందరూ రివ్యూ చేసేవాళ్ళం దాన్ని. మాణిక్యరావు గారు అయితే బలి పట్టుకున్నాడు పాయింట్. నాకు అర్థం కాదు, చెప్పండి నేను కూడా ఇప్పుడు అంటే మదర్ భావాన్ని మనం తెలుగులో చెప్తున్నాం, రాత్రవాడికి అర్థం కాదు, వాడు ఇంగ్లీష్ అర్థం కాదు, నీ చదివినలేదు చదవలేదు. సో మనం తప్పు చెప్తే తప్పు వెళ్ళిపోతుంది మెసేజ్. అంత స్ట్రగుల్ అయ్యండి. అలాగా ఒక ఆర్టికల్ రాయడానికి 2 సిట్టింగ్ చేయాలి ఇంతమంది కలిసి ఒక ఆర్టికల్కి. సో అలా అందరూ మాతాజీ స్పీచ్కి రీసెర్చ్ చేయడం డీప్గా ఏంటి సంగతి, ఏం చెప్పారు, అసలు మీనింగ్ ఏంటి అని రామ్మోహన్ రావు వచ్చాడు మధ్యలో, ఆయన ఒకడు. వీళ్ళందరూ మేము స్టడీ చేసేసుకున్నాం. సో దట్ ఈస్ వన్ బ్లెస్సింగ్ ఫర్ మీ ఆ రోజుల్లో. అయితే సైజన్లో 2 సింపుల్గా ఓన్లీ మాతాజీ స్పీచ్లు కాకుండా తర్వాత మనం అన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చాం. అది అయిపోయింది అక్కడ. ఏది ఇంటర్నల్ మనకి మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా కానీ సైతన్య క్లోజ్ అయిపోయింది. తర్వాత నిర్మల వాణి అని చెప్పి అదే పేరుతోటి ఆంధ్రాలో స్టార్ట్ చేశారు. సేమ్ ఇదే కాన్సెప్ట్. అది మీరు చూసారు లేదో తెలియదు. దాంట్లో మీరు ఏ మ్యాగజైన్లో ఉంటుంది అలాగా. నాట్ ఓన్లీ ట్రాన్స్లేషన్, మిరకిల్స్ 2 పేజీలు. తర్వాత ట్రీట్మెంట్స్, మదర్ చెప్పినవి, డాక్టర్ చెప్పినవి, స్పీచ్లో చెప్పినవి ట్రీట్మెంట్స్, దానికి ఇలా మెనీ ఆస్పెక్ట్స్. ఫుడ్ సోకింగ్ ఎలా చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. సో మనీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నిర్మల్ విద్య అంతా కలెక్ట్ చేసింది. ప్లస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ అదర్, ఎక్కడెక్కడ ఏం ప్రోగ్రామ్ జరుగుతుంది అన్ని మొత్తం పబ్లిక్ ప్రోగ్రామ్, సెమినార్ ఏం మాట్లాడారు, ఎవ్రీథింగ్ మనం యూజ్ టు కవర్ దట్. ఆ బుక్స్ ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మన బుక్ ఆపేసిన ఇప్పుడు మార్నింగ్ మెడిటేషన్ వస్తాం కదా, మార్నింగ్ మెడిటేషన్లో సగం ఇంగ్లీష్ సగం తెలుగు చెప్పాలి. అందరూ చెప్పలేరు కదా తెలుగు, ట్రాన్స్లేట్ చేసుకోవాలి, మళ్ళీ చెప్పడం కష్టం. ఇప్పుడు రెడీగా ఉంది అక్కడ ఇన్ఫర్మేషన్. సో ఆటోమేటిక్గా అంటే ఇది ఎవరు ఇచ్చారు ఈ థాట్ కానీ ప్రాసెస్ కానీ? మాతాజీ. ఈ అదర్వైజ్ అసలు సంబంధం లేదు. అలా మంత్రాస్ బుక్ ఇప్పుడు లాస్ట్ మేము వచ్చినప్పుడు నేను మంత్రాస్ బుక్స్ మేము చేస్తున్నాం. అది మదర్ ఇచ్చిన బ్లెస్సింగ్ కదా. మంత్రాస్ బుక్స్ రీసెర్చ్ దాని మీద తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 చూసుకుని 3 తప్పులు పట్టుకుని ఉన్నాం ఏది కరెక్ట్ అని మళ్ళీ వినివాళ్ళం. సపోజ్ హనుమాన్ చాలీసా హిందీలో ఒకలా ఉంది, ఇంకోలా ఉంది, శాంజాలు డిఫరెంట్, మీనింగ్ డిఫరెంట్. అవన్నీ కూర్చొని రాసుకోవడం తెలుగులో టైప్ చేసి. అలాగే భజనలు తెలుగులో భజనలు బుక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నిర్మలాంజలి. ఇవన్నీ కూడా కూర్చొని అందరికి తెలుగు, హిందీ ఏదో డిస్కస్ చేసి స్పెల్లింగ్ కరెక్టా ఎలా వాడుతున్నారు రీసెర్చ్ చేసి. అంటే నేను ఒక్కనే కాదు, మనం తీసుకెళ్ళి అంటే కూర్చోబెట్టాడు. తెలుగు నిర్మలాంజలి చదువుతాం కదా, దానికంతా మూలం ఇక్కడ ఉంది. మూలం అక్కడ ఉంది కానీ చేయించింది ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఉంది. సో అంటే ఆ బుక్స్ మళ్ళీ బిహెచ్ఎల్ వచ్చి మన వసుంధర గారి దగ్గర కూర్చుని కరెక్ట్ అండి. దీంట్లో ఎక్కడ సహకారం దొరకకపోయినా మాతాజీ బ్లెస్సింగ్ ఇచ్చినా కానీ ఇది కష్టం అవుతుంది. సరే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం అనే సామెత అలాగే. అట్లా అలాగే స్టేట్ కోఆర్డినేటర్ కూడా బాగా మనకు అప్పుడు సపోర్ట్ చేసేవారు. చేస్తున్నాం ఇలా ఎన్నో బుక్స్ వచ్చాయండి తెలుగులోనే రావాలని చాలా బుక్స్ మనకి వచ్చాయి. సో ఇవన్నీ బ్లెస్సింగ్స్ ఎవరు లేని నాకు ఇచ్చారంటే ఆల్ దీస్ థింగ్స్. పాంప్లెట్స్ డిజైనింగ్, పోస్టర్ డిజైనింగ్, ఈ 3-port పాంప్లెట్స్ ఇప్పుడు మనం యూజ్ చేసిన 3-port తెలుగు, ఇంగ్లీష్, హిందీ. అది అప్పుడు మేము చేసింది. అది ఫస్ట్ పాంప్లెట్ స్టిల్ గోయింగ్ ఆన్.
సో ఇలా బుక్స్, ఇంట్రడక్షన్ బుక్స్ అని ఎస్ ఇవన్నీ మదర్ ఇవ్వకపోతే అసలు నాకు కదండి అదే తెలియదు కదా. ఈ థాట్ మదర్ అంకుల్ మీరు ఇందాక చెప్పారు మాతాజీ తోటి కనెక్షన్ ఏర్పడింది ప్లస్ స్పిరిచువల్గా కనెక్షన్ అయ్యానని చెప్పారు. అయితే ఆ కనెక్షన్ రాకముందు మీ స్థితి ఎట్లుండే, కనెక్షన్ వచ్చిన తర్వాత మీలోని మార్పులు ఎలా ఉండే? కనెక్షన్ రాకముందు అంటే సార్ అప్పుడు మన ఫ్రీ విల్ మనం తలుచుకుందే వేదం, అది తప్పరేడు ఏమే కానీ. ఇప్పుడు సహజానికి వచ్చిన తర్వాత ఏంటంటే మదర్ని ఒకటే అడుగుతాం, శ్రీ మాతాజీ నాకు ఈ డిజైర్ ఉంది, ఇది కరెక్ట్ అయితే నన్ను ప్లస్ ఈ ప్రోగ్రామ్కి, ఈ ఇష్యూకి, ఈ ప్రోగ్రామ్ కానీ ఈవెంట్కి కానీ. సపోజ్ నాది ఇంటెన్షన్ కరెక్ట్ కాదు, ఇది సక్సెస్ కాదు ఫర్ డిఫరెంట్ రీజన్స్కి, ఇది జరగకుండా నువ్వు మాకు ఎలా అవుతావు. సో ఇదే కనెక్షన్. 90% ఆఫ్ ది మై డిజైర్స్ ఫుల్ఫిల్ హియర్. అంటే నా పర్సనల్ కాదు, సహజం సంబంధించి. ఇప్పుడు సపోజ్ శివ పూజ ఉంది. శివ పూజ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేట్ అచీవ్మెంట్, మదర్ బ్లెస్సింగ్ ఫర్ మీ డ్యూరింగ్ అవర్ లీడర్షిప్ బిహెచ్ఎల్. అది మరి అది ఇప్పటికీ చరిత్రలో ఉంది. ఎందుకుందంటే శ్రీ మాతాజీ అందరూ చెప్తారు శ్రీ మాతాజీ కరెక్టే, బట్ ఆ ప్రోగ్రామ్కి నేను అసలు నాకేం తెలియ ఏం జరుగుతుందో. నేను కోఆర్డినేటర్ అండి, అసలు ఏం జరగదు, ఏం జరుగుతుందో. అంతకుముందు చాలా క్రిటిసిజంతో ఇచ్చాను ఆ ప్రోగ్రామ్ చేసాం. అంటే ఇదేంటి నేషనల్ ఏమన్నారు, ఇదన్నారు, అక్కడెక్కడ పెడతాం, నీకు పెట్టాడు కామన్గా వస్తుంటాయి. అసలు నా ప్రమేయం లేకుండా మంచిగా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అందరూ, మీన్ పార్ట్నర్స్ వచ్చారు. అంటే మోర్ దాన్ మై ఎక్స్పెక్టేషన్. సో అది అలా జరిగిపోదండి. నేను అలా కూర్చునేవాడు అంతే, ఇది అర్థం చేసుకుంటూ పోయేవారు. నేను ఎవరికి ఏం చెప్పలేదు, కమిటీలు వేసాం, అన్నీ వేసాం, వేరే వేసాం, బట్ జరిగిపోతుంది అది. మరి అది ఎక్కడైనా లోపం ఉంటే మరి ఆవిడ అక్కడ కట్ చేసేవారు కదా. నేను అనవసరంగా దూరి ఇలాగని చెప్తే ఏదో చెడగొట్టేవారు కానీ, ఇలా కదండి అది హనుమాన్ చెడగొడుతుంటే సార్ అలాగ ఆ టైప్లో. సో అదే జరిగింది నేను చేసిన ప్రోగ్రాంలో అది చెప్పేది. పర్టికులర్లీ కల్చరల్ యాక్టివిటీస్లో కానీ, సహజోగ స్ప్రెడ్డింగ్లో కానీ నేనేదో ఒక ప్లాన్ చేసి చెప్తే కోఆర్డినేటర్ మీరేట్గా దాన్ని యాక్సెప్ట్ చేసేవాడు, గో హెడ్ అని. అలాగది ఇలాగది అనుకోకుండా ఎనీ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ వద్దని, ఇంక్లూడింగ్ టిల్ లాస్ట్ ఈవెన్ టుడే ఏదైనా ప్రోగ్రామ్ చేద్దామని మదర్తో మాట్లాడి మదర్లో చేద్దాం అనుకున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు యూ, ఇట్స్ గుడ్, యూ ఎలో ఇట్, అదర్వైజ్ లీవ్ ఇట్. ఎస్ అంతే. జయశ్రీమాతాజీ అంటే మీరు సహజోగాలకు వచ్చిన తర్వాత రాకముందు అందరి దేవుళ్ళని పూజించేవారు. సహజంగా వచ్చిన తర్వాత కొద్దిగా కట్ చేసుకుంటూ వచ్చేసారు. అయితే కట్ చేసేటప్పుడు మీరు ఒక ఇంటికి వెలుగు అంటే మీరే మూలం అనుకోండి. అయితే మీకు చాలా ప్రెషర్స్ వచ్చి ఉంటాయి, మీ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ, మీ మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి కానీ, ఏంది నువ్వు ఈ పూజలు చేయట్లేదు, ఆ పూజలు చేయట్లేదు, లేకపోతే మీ అత్త వాళ్ళ దగ్గర నుంచి కానీ, మీ ఆడపడుచుల దగ్గర నుంచి కానీ, ఇవన్నీ క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి, ప్రెషర్స్ వచ్చి ఉంటాయి. దానికి మీరు ఎలా తట్టుకొని నిలబడ్డారు, ఎలా దాన్ని అధిగమించారు? డెఫినెట్లీ వచ్చాయండి. ఇప్పుడు ఇందాక నుంచి ఏం చెప్తున్నారు కదా, ఒక ఆయన ఆనంద్ కుమార్ అని మాకు అదే రియలైజేషన్ ఇచ్చారు, వాళ్ళే మా కజిన్ బ్రదర్ యాక్చువల్లీ తను. అయితే ఆ రోజు నుంచి ఈయన వచ్చారు, చెప్పారు, నేను విన్నాను. తర్వాత నుంచి ఇమీడియట్గానే అసలు ఇంకా వెంటనే స్టార్ట్ చేశాము ఇంట్లో మెడిటేషన్ చేయడం అనేది. శ్రీ మాతాజీ గారి ఫోటోగ్రాఫ్ పెట్టుకున్నాం అన్నీ చేసి. అయితే మొదటి నుంచి నాకు పెద్దగా భక్తి అనేది చాలా తక్కువే, అంటే పూజలు చేయడం అవన్నీ కొంచెం తక్కువే. చిన్నప్పుడు చేసేదాన్ని, స్కూల్లో చదువుతున్నప్పుడు మా ఫాదర్ చాలా ఎక్కువ చేసేవారు. అంటే ఎక్కువ అంటే చాలా ఓవర్గా, టూ మచ్గా కొంచెం. దానివల్ల నాకు అంత పెద్ద అంటే తర్వాత పోను కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ నాకు తగ్గిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే నమ్మకం, ఆ బిలీఫ్. తర్వాత ఇక మ్యారేజ్ అయ్యాక ఇంకా ఒక పెద్ద ఫ్యామిలీలోకి వచ్చాను నేను, మా చాలా పెద్ద ఫ్యామిలీ వీళ్ళది. అయితే అందరూ బాగా ఉంటాయి కదా, ఆచారాలు వ్యవహారాలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. తర్వాత ఈయన కూడా బాగా చేస్తుంటే ఇంక దాంతోపాటు నేను మామూలుగా అన్ని చోట్ల పార్టిసిపేట్ చేసేదాన్ని, అన్ని రకాలుగా వెళ్ళేదాన్ని. అదే ఈయన చెప్పినట్టుగా ఇంకా స్వామీజీ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. కానీ నాకు అసలు ఇంటర్నల్గా లోపల ఏం ఫీలింగ్ ఉండేది కాదు వెళ్తున్నా అంటే.
చెప్పాలంటే ఒక రకంగా ఎక్స్టర్నల్గా చేసే పూజలన్నీ ముందు పబ్లిక్ కోసం చేసేవి ఎక్కువ ఉంటాయి తప్ప మనకు అప్పటికి ఇంకా అసలు అంతర్గతంగా మనకు ఆ వాల్యూ అన్నది తెలియదు కదా. అట్లా జస్ట్ ఫాలో అవుతూ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని అంతే. అయితే శ్రీ మాతాజీ గారి ఫోటో పెట్టాక నిజంగానే మీరు చెప్పినట్టుగా మాకు కొంత అంటే మీరు వ్యతిరేకమైన వాతావరణం ఇంట్లో డెఫినెట్లీ వచ్చింది. బట్ నాకు శ్రీ మాతాజీ గారు ఇచ్చిన పెద్ద బ్లెస్సింగ్ ఏంటంటే ఈరోజు కూడా మనం చూస్తున్నాం చాలా ఫ్యామిలీస్లో మేము ఇద్దరము ఒకసారి రావడం వల్ల కంప్లీట్గా మిగతా విషయాల్లో ఎలా ఉన్నా కానీ స్పిరిచువల్గా శ్రీ మాతాజీ గారి విషయంలో మాత్రం 100% ఒకళ్ళకొకళ్ళు మేము సపోర్ట్ ఇచ్చుకోవడం వల్ల, ఇద్దరు నమ్మడం వల్ల, దాంతో మాతో పాటు మా పిల్లలు కూడా నమ్మడం వల్ల వాటన్నిటిని డెఫినెట్గా ఓవర్కమ్ చేయగలిగామండి ఈరోజు కూడా. తర్వాత ఇలాగ ఏదైనా సందేహాలు వస్తుంటే అస్తమానం కొంచెం ఉంటుంది కదా, మరి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా మాట్లాడితే ఆనంద్ కుమార్ వాళ్ళ ఇంటికి పరిగెత్తుకు వెళ్ళిపోతుండేవాళ్ళం. వాళ్ళు మాత్రం 100% మాకు చాలా సపోర్ట్ ఇచ్చి వెనకాల నిలబడకపోతే నిజంగా ఈ రోజులు మేము సహజోగంలో ఉండేవాళ్ళం లేదో కూడా తెలియదు అసలు. అలా తర్వాత ఇంకా కొంచెం చెప్పచ్చా? ఇనిషియల్గా మేము సహజంగా స్టార్ట్ చేసినప్పుడు చాలా అంటే మాకు ఎప్పుడు ఇంట్లో బంధువులు హడావిడి ఉండేది. తర్వాత నాకు వర్క్ ప్రెషర్ ఉండేది, బయటకు వెళ్ళి మాకు జాబ్ చేసుకోవాలి, పిల్లలు చిన్న పిల్లలు. అందుకని ఒక ఫేజెస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కదా సహజంలో కూడా. అలాగే స్టార్టింగ్ ఫేజ్లో నాకు అసలు పెద్దగా అర్థం కాలేదు. అంటే అర్థం కాలేదంటే ఇంత ఇన్డెప్త్ నాలెడ్జ్ లేదు అప్పుడు. ఏం చెప్పినట్టుగా సెంటర్కి వెళ్ళేవాళ్ళం, ఏదో మెడిటేషన్ చేసుకునేవాళ్ళం, అక్కడ స్పీచెస్ ఉండేవి, అది ఏం వినపడేది కాదు. అసలు శ్రీ మాతాజీ గారు ఏం చెప్తున్నారో అర్థమయ్యేది కాదు. గణపతిపల్లి వెళ్ళామంటే పదండి అందరం కలిసి వెళ్దామని ఏదో ఎంజాయ్ చేసినట్టు వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. పూనాలో చాలా పూజలకు వెళ్ళాము, ఢిల్లీలో వెళ్ళాము, అన్ని చోట్ల వెళ్ళాము వచ్చాము. కానీ ఆ కొంత ఫస్ట్ ఫేజ్లో మాత్రం నిజానికి చెప్పాలంటే నాకు అంత అర్థం కాకుండానే చేసాము. తర్వాత వెళ్తున్న కొద్దీ ఈ చైతన్య లహరి కానివ్వండి, మొత్తానికి నెమ్మదిగా ఇంకా కొంచెం అంటే మనం చేసిన కొద్ది గ్రాడ్యువల్గా ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా, తెలుసుకోవడం అవన్నీ కొంచెం ఆ ఇంప్రూవ్మెంట్ నాలో నాకు తెలిసింది. దాని తర్వాత ఇప్పుడు ఇంకా నేను రిటైర్ అయిపోయి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిందండి. పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు, మాకేమీ రెస్పాన్సిబిలిటీస్ లేవు. కాబట్టి ఇంకా కంప్లీట్గా ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఎంతవరకు శ్రీ మాతాజీకి ఉపయోగపడాలి అంతవరకు మీరు ఉపయోగించుకోండి తల్లి అని ప్రే చేయడం వల్ల కానివ్వండి, ఆ తర్వాత ఆ ఇంట్రెస్ట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ రావడం, శ్రీ మాతాజీ గురించి ఇంకా బాగా తెలుసుకోవడం. అంటే ఎంతవరకు తెలుసుకున్నామో నాకు తెలియదు, మనం ఎంత తెలుసుకున్నా అదొక పెద్ద సముద్రం అంత నాలెడ్జ్, అది మనకు తెలిసింది చాలా కొంచెమే అయి ఉండొచ్చు. బట్ ఆ తాపత్రయం మాత్రం ఆ డిఫరెన్స్ చాలా వచ్చిందండి ఇప్పుడు. అయితే మీరు సహజయోగంలోకి వచ్చాక వైబ్రేషన్స్ ఫీల్ అయ్యారా? ఫీల్ అయిన తర్వాత మీలో వచ్చిన మార్పులు, సహజయోగంలో వచ్చిన తర్వాత మీలో మీ ప్రవర్తనలో కానీ ఏమైనా మార్పులు వచ్చాయా? ఆ మార్పుల గురించి చెప్పండి. అది యాక్చువల్గా మనలో మార్పు అనేది అయితే ఇప్పుడు అంకుల్ ఒక మాట చెప్పారు, నాలో అప్పుడు సహజయోగాలకు రాకముందు నాకు టెంపరు, కొద్దిగా కోపము ఉండేది, ఈగో ఉండేది అని చెప్పారు. అంకుల్లో మీరు ఏమన్నా మార్పులు గమనించారా? మీరు మీ ప్రవర్తనలో కూడా ఏమన్నా మార్పులు వచ్చాయా చెప్పండి. ఆయన విషయంలో తప్పకుండా చాలా మార్పు కనిపించిందండి. అంటే ఆయన చెప్పినట్టుగా ఈగో అలాంటి వాటి వల్ల నేను ఎప్పుడు అంత సఫర్ అయింది అట్లా ఏం లేదు. బట్ స్టిల్ మనం సహజయోగ పరంగా చూస్తే డెఫినెట్లీ ఆ మార్పు అనేది రావాలి కదా. సహజయోగిగా ఒక మంచి సహజయోగి ఎలా ఉండాలో అన్నది ఆయనలో గ్రాడ్యువల్గా ఎలా వస్తుంది అంటే అది ఒక రోజులో వచ్చే మార్పు కాదు. బట్ ఇన్ని ఇయర్స్ సహజయోగ ప్రాక్టీస్ తర్వాత డెఫినెట్లీ 100% మార్పు వచ్చిందండి, అందులో ఎటువంటి సందేహం లేదు. అసలు అప్పుడు మనిషికి ఇప్పుడు మనిషికి అసలు పోలిక లేదు. ఎంత కాలంలో మీరు ఆ మార్పు గమనించారు? సహజయోగానికి వచ్చినాక ఎంత కాలం తర్వాత మీరు అంకుల్లో మార్పు గమనించారు? ఇంకా నేను అంత అనాలిసిస్ నేనైతే చేయలేదు, కానీ శ్రీ మాతాజీ గారి దయ వల్ల డెఫినెట్గా మార్పు అయితే వచ్చిందండి. అంతే. అంటే అంతకుముందు ఆయన చెడ్డ మనిషి కాదు, బట్ ఏంటంటే అలా విధంగా నాలో మార్పు అంటే
స్వతహాగా నేను కొంచెం భయస్తురాలండి, నాకు కొంచెం ధైర్యం తక్కువ. నలుగురిలో వెళ్ళి పని చేసినా కానీ నేను ఏదో నా సీటు ఏదో నా వర్క్ అన్నట్టుగా నేను చూసుకునేదాన్ని, కానీ ఎక్కువ ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. తర్వాత కొంచెం నాకు ఎప్పుడు ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది, అంటే ఎందుకో మరి తెలియదు కానీ చాలా గిల్టీ ఫీలింగ్ కొంచెం నన్ను ఎప్పుడు వెనక్కి లాగుతూ ఉండేది. సహజంలోకి వచ్చాక డెఫినెట్లీ అవన్నీ పోయాయండి. అసలు భయం అన్నది అంటే అసలు దేనికి భయపడాలి మనం, శ్రీమాత ఆదిశక్తి మనతో ఉన్నారు అని ఆ ఒక ధైర్యం మాత్రం చాలా 100% వచ్చిందండి. ఇంకా ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కానీ ఏదో ఆ టైంలో కొంచెం డిస్టర్బ్ అవడమే తప్ప మిగతా టైంలో శ్రీమాతాజీ మనతో ఉన్నారు నాకు గట్టి ధైర్యం ఒకటి వచ్చిందండి. లేకపోతే చాలా ముందు అయితే నేను చాలా భయస్తురాలను. అసలు అవన్నీ గ్రాడ్యువల్గా తగ్గిపోయి ఇంకా బాగా సహజోగం అర్థం అవుతున్న కొద్దీ అవన్నీ ఆటోమేటిక్గా మార్పు వచ్చిందండి నాలో. ఆంటీ ఒక మాట అన్నారు, డిస్టర్బ్ అయినప్పుడు తప్పితే అన్నారు కదా, డిస్టర్బ్ అన్నారు కదా, డిస్టర్బ్ అయినప్పుడు సహజంగా మీకు ఎలా ఉపయోగపడింది? డిస్టర్బ్ అయినప్పుడు అంటే మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు జనరల్గా కూర్చొని మెడిటేషన్ చేసుకునేదాన్ని. మనం లెఫ్ట్ సైడ్ అనిపిస్తే లెఫ్ట్ సైడ్ కొంచెం క్లియరెన్స్ చేసుకోవడము, క్యాండ్లింగ్ చేసుకోవడం కానీ అలాంటివి ఏమన్నా. జనరల్లీ నాకు ఎప్పుడు వచ్చినా ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం అవన్నీ క్లియరెన్స్ చేసుకుంటూ మళ్ళీ లేకపోతే శ్రీ మాతాజీ గారి టాక్ వింటున్నాం, దేవి కవచం వింటున్నాం అలాగా, లేకపోతే ఇంకా ఓకే నెమ్మదిగా గ్రాడ్యువల్గా నేను. సూపర్. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పారు కదా మాకు ఇనిషియల్గానే చాలా మంది చెప్తారు కదా సహజంలోకి వచ్చాక చాలా టెస్ట్ పరీక్షలు మాతాజీ పెడతారని మనం అనము, బట్ మన పరిస్థితిని బట్టి నిజంగానే ఎదుర్కొన్నాం అలాంటివన్నీ. బట్ ఏ రోజు కూడా సహజంలో మేము ఎస్టాబ్లిష్ కావడానికి శ్రీ మాతాజీ గారిని అసలు అంటే వాటి గురించి ప్రే చేయడం కానీ అసలు అలా అడగాలని కూడా ఎందుకు ఎప్పుడు అనిపించలేదండి. వాటి గురించి అని అంటే నాకు పెద్దగా అంత సీకింగ్ అని అవన్నీ అంత అంటే యాక్చువల్లీ చెప్పాలంటే అంత టైం కూడా ఉండేది కాదు. కానీ ఏదో మనం ఈ ప్రాబ్లమ్స్ కోసం వచ్చాము, మాతాజీ గారి ప్రాబ్లమ్స్ తీర్చాలి అని ఎప్పుడు ఏ సమస్య గురించి శ్రీ మాతాజీ గారిని అయితే అడగలేదండి. అది నిజంగా ఆవిడ గ్రేస్ ఏంటంటే అలా స్టెప్ బై స్టెప్ ఆవిడే చూసుకుంటూ వచ్చారు. ప్రతి క్షణం మాతో ఉండి మమ్మల్ని ఎలా గైడ్ చేస్తున్నారో అసలు అది జస్ట్ మా అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. ఇంకా అది మేము మాటల్లో చెప్పాలంటే. అయితే అదే మీరు మాతాజీ గారిని సాక్షాత్ ఎప్పుడు చూశారు, చూసినప్పుడు మీ అనుభవాలు ఏంటి? ఫస్ట్ టైం చూసింది మేము సహజంలోకి వచ్చి 97లో వచ్చామండి. ఐ థింక్ అరౌండ్ 1 yearకే 98 ఆర్ మేబీ 98 గణపతిపల్లి అనుకుంటాను. ఇక్కడ నుంచి బస్సులు వేసుకుని అందరం వెళ్ళాం. అప్పుడు ఈయన రాలేదు, యాక్చువల్లీ నేనే వెళ్ళాను. ఇక్కడ నుంచి డైరెక్ట్గా బస్సెస్ వేసుకుని వెళ్ళాము. అంటే అప్పటికి శ్రీ మాతాజీ గారి గురించి అంత బాగా తెలియకపోయినా కానీ అది ఏంటో ఒక రకమైన అసలు ఎంత ఎంతూజియాజం అంటే ఎప్పుడు వస్తుంది ఆ ప్లేస్, ఎప్పుడు చూస్తాము, శ్రీ మాతాజీ గారు ఎప్పుడు వస్తారు అంటే స్టేజ్ మీద ఎప్పుడు కూర్చుంటారని ఇంకా అసలు అదే థాట్లో ఉండేది. ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం కళ్ళబడి నీళ్ళు వచ్చేసాయి. అసలు శ్రీ మాతాజీ గారిని సాక్షాత్ చూడడం అనేది పెద్దగా ఎక్కువ అప్పటికి ఇంకా తెలియకపోయినా కానీ ఆ ఎక్స్పీరియన్స్ అసలు మాటల్లో చెప్పలేదండి. అది అందులోనూ గణపతిపులిలో అంటే అలాంటి ప్లేస్లో ఫస్ట్ టైం శ్రీ మాతాజీని ఇంత పెద్ద కలెక్టివిటీతో వెళ్ళి చూడడం అనేది చాలా మరపురాని సంఘటన అని చెప్పాలండి. జై శ్రీ మాతాజీ. అంటే ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ మీరు పొందారు కదా, మీరు సెల్ఫ్ రియలైజేషన్ పొందిన తర్వాత మీరు ఎంతవరకు ఈ సెల్ఫ్ రియలైజేషన్ని అచీవ్ చేయగలిగారు, ఆత్మ సాక్షాత్కారాన్ని అచీవ్ చేయగలిగారు? ఇందాక అంటే కొంతవరకు చెప్పానండి దీంట్లో. నేను సహజీవానికి వచ్చిన కొత్తల్లో అసలు చాలా వరకు టైము అంటే చేశాము అనే తప్ప నిజంగా అంత ఎక్స్పీరియన్స్ ఇనిషియల్గా తెలియలేదండి. తర్వాత యాక్చువల్లీ తెలియడం మొదలుపెట్టాక అంటే నాకు చేతుల్లో బాగానే క్యాచెస్ తెలుస్తాయి. అదే ఇందాక చెప్పినట్టుగా సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఓన్లీ క్యాచెస్ చదవడమా? చెప్తున్నాను. ఫస్ట్
లెఫ్ట్ సైడ్ క్యాచెస్ ఎక్కువ తెలుస్తాయి నాకు. దాని తర్వాత ఏంటంటే ఒకవేళ నాకు లెఫ్ట్ సైడ్ క్యాచెస్ వస్తున్నా కానీ కుండలి సహస్రాలు తెలుస్తుంది. అలాగా మెడిటేషన్లో కూర్చోగలుగుతున్నాను. అంటే ఒక్కొక్కసారి అదే డిపెండ్స్ కదా, మనకి ఒక్కోసారి చాలా బాగా అనిపిస్తుంది కూర్చుంటే, ఇంకా ఎక్కువసేపు కూర్చోవాలనిపిస్తుంది. ఒక్కోసారి కొంచెం ఎక్కువసేపు చేయలేకపోతాము, డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, చేయలేము. కాకపోతే ఇంకా అనిపిస్తుంది చాలా సేపు మంచిగా థాట్లెస్లో కూర్చొని చాలా చేసుకోవాలని. ఇంకా అదైతే చెప్పినట్టు 100% అచీవ్మెంట్ అయితే దాంట్లో ఏం రాలేదనుకోండి. ఆ ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేస్తున్నామండి, సాధించాలని ఉంది. ఎక్కువసేపు థాట్లెస్లో కూర్చుని మెడిటేషన్ చేసుకోవాలని. కాకపోతే ఇనిషియల్గా అసలు మేము వచ్చినప్పుడు కొత్తలో ఒకటి ఉండేదండి, తెలుసుకోవాలని చాలా తాపత్రయం ఉండేది. అప్పుడు అదే ఇప్పుడు ఇంత అవైలబిలిటీ ఆఫ్ నాలెడ్జ్ లేదు కదా మనకి, ఫోన్లో కానీ వాటిలో కానీ అంత తెలిసేది కాదు. కాబట్టి ఎక్కడ సెమినార్ ఉంటే అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం అండి. స్టార్టింగ్లో వాళ్ళు ఏదో చెప్తున్నారు విందాము తెలుసుకుందామని. అట్లాగే ఇప్పుడు యాక్చువల్లీ మేము మొన్న మీకు అందరికీ తెలుసు సంక్రాంతి పూజ ముందు 2 రోజులు అక్కడ వర్క్షాప్ జరిగింది. జరిగాక ఆయన యాక్చువల్లీ ముందే మేము ఏమనుకున్నామంటే, అందరూ అంటారు కదా వర్క్షాప్ అనగానే ఏముంది లేదు చెప్పినవి చెప్తారు కదా, పెద్ద అంత దానికి ఏముందని అనుకుంటాం కదా. మేము కూడా ఏమనుకున్నామంటే కిచెన్ డ్యూటీ అవన్నీ ఉన్నాయి, మనం రోజంతా కూర్చోగలమో లేదో అనుకున్నాము. కానీ ఆ పని అలా అయిపోయేది. మేము మార్నింగ్ ఆయన చెప్పడం స్టార్ట్ చేశాక కూర్చున్నది, మళ్ళీ నైట్ ఆయన 10 o'clock వరకు. అంటే అన్నీ తెలిసినవే చెప్పారు, నేను కొత్తగా ఏం చెప్పలేదు. బట్ నిజంగా శ్రీ మాతాజీ అంటే సాక్షాత్ అక్కడ ఉంటే మనం ప్రోటోకాల్స్ గురించి కానివ్వండి, వెయిట్ గురించి కానివ్వండి, అసలు మన కనెక్షన్ గురించి ఆయన చెప్పినవన్నీ విన్నాక అనిపించింది, మనం ఇన్ని సంవత్సరాలు చేసాం కానీ ఇందులో ఎంతవరకు అచీవ్ చేయగలిగాము, ఇంకా మనం అచీవ్ చేయగలిగింది చాలా ఉంది, చేయవలసింది ఇంకా చాలా ఉందని అనిపించిందండి. అయితే ఆ ఇంట్రెస్ట్ మాత్రం లోపల బాగా వచ్చింది, ఇంకా లేదు ఇంకా మనం చేయాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ముందుకెళ్ళాలని. అయితే మీకు తెలుసుకోవాలని ఒక ఇది మా అన్వేషణ వచ్చింది. మీరు ఇంకా ఏమేమి తెలుసుకోవాలని అనుకున్నారు ఆ స్పీచ్లో? అంటే ఆయన చెప్పిన దాంట్లో ఇంకా ఏమేమి అచీవ్ చేయాలి, ఏమేమి తెలుసుకోవాలి? అంటే మెయిన్గా మనకి ఇంకా ఎక్కువసేపు కొంచెం థాట్లెస్ దాంట్లో ఉండాలంటే, మనం పొందిన ఆత్మసాక్షాత్కారం నిలబెట్టుకోవాలంటే ఇంకా చాలా బాగా ఎలా చేయాలని తెలుసుకోవాలనిపించిందా? ఇప్పుడు కొంతవరకు మేము సాధించాము ఆత్మసాక్షాత్కారం అని చెప్పారు. అయితే ఇంకా సాధించడానికి ఇంకెంత టైం పడుతుంది, ఇంకా ఎంత టైం పడుతుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ చెప్పండి. అది శ్రీ మాతాజీ గారి కృప అండి, నా చేతిలో ఏం లేదు. ఓకే మాతాజీ అంకర్, ఇందాక మీరు అర్షడ్ వర్గాలు అన్నారు కదా, మీరు ఆ అర్షడ్ వర్గాలలో ఎన్ని అచీవ్ చేయగలిగారు, ఎన్ని ఇంకా అచీవ్ చేయడానికి ఉంది, అవి అచీవ్ చేయడానికి మీ సాధన ఏంటి? అర్షడ్ వర్గాలు అన్నది అచీవ్ చేయడం అంత సామాన్యమైన విషయం కాదు. సాధన చేయాలి మనసులో. ఎందుకంటే అసలు సహజం ప్రాక్టీస్ అనేది పెద్ద పరీక్ష, అది ఈజ్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్. ఏదో మొదలు ఏమన్నారు, మనం కూడా చెప్తాం ఏం లేదు మార్నింగ్ 5 నిమిషాలు చేయండి, రాత్రి 5 నిమిషాలు చేయండి అని. ఎక్కడికి వెళ్తాం 5 నిమిషాలు చేస్తే? సో అది గంటల తరబడి చేసే సాధన. ఇవాళ ఇప్పుడు స్థితి ఇలా ఉంది, ఇంకో గంట ఇంకానే ఉంటుంది స్థితి. సో బట్ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కోపం, ఇప్పుడు నన్ను నేను పెట్టుకుంటే అనుకుంటే నేను కోపం విషయంలో చాలా నయం. బికాజ్ ఆఫ్ ది ఏజ్ వల్ల కోపం రావచ్చు, బికాజ్ ఆఫ్ ది ఏజ్, బీపీ అనో షుగర్ అనో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బట్ కోపం ఉండదు. ఎప్పుడైతే మనం ఎవరైనా అనవసరంగా మాట్లాడామనుకోండి, సహజ అవుట్ సైడ్ సహజకి ఇమ్మీడియట్లీ కొడుతుంది మనసు ఇక్కడ. అరే మనసు దెబ్బ పెట్టుకునేతోటి ఐ షుడ్ నాట్ హ్యావ్ డన్ ఇట్. సో వాడు చెప్పలేకపోవచ్చు, బట్ ఇమ్మీడియట్లీ త్రూ కనెక్షన్ ఐ విల్ టెల్ ఫర్గివ్నెస్, నాట్ ఓన్లీ ఫ్రమ్ శ్రీ మాతాజీ, ఫ్రమ్ దట్ వెదర్ ఆటోవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వి లూజ్ టంగ్, నాట్ టెంపర్ టంగ్, అవుట్ ఆఫ్ ఎమోషన్. అది కూడా రావాలంటే చాలా టైం పడుతుంది.
అంటే నాకు బికాజ్ వీఆర్ కనెక్టెడ్ విత్ సో మెనీ యాక్టివిటీస్, సో మెనీ థింగ్స్. ఎంత టైము? టైం పడి ఆల్మోస్ట్ ఐఎమ్ బ్యాక్ ఎండ్ ఆఫ్ మై లైఫ్. వన్ థింగ్ శ్రీనివాస్ గారు, మన కష్టాలు నేను తెలుసుకుంది ఏంటంటే, ఎవరో మన ఐ థింక్ మాణిక్యరావు గారు ఎవరో చెప్పారు, ఒకరు శ్రీ మాతాజీ దగ్గరికి వెళ్ళి ఆయన బాధలన్నీ చెప్పుకున్నాడు, కష్టాలన్నీ. మనం యునో వాట్ మాతాజీ సైడ్, మాతాజీ బేటా యు ఆర్ బ్లెస్డ్ విత్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ లేకపోతే నేను ఈవేళ మాతాజీ కనెక్ట్ అయిపోతాను. మై లైఫ్ ఈజ్ వెరీ హ్యాపీ. సో ది మోర్ యూ ట్రై టు రైజ్ అప్, ఇంప్రూవ్ యూ ఎసెంట్, యూ హ్యావ్ టు ప్రిపేర్ టు ఫేస్ ది ప్రాబ్లమ్స్. ఇది ఇక్కడే చరిత్ర. మీరు అన్నమాచార్య తీసుకోండి, భక్త రామదాస్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, ఈవెన్ హిస్టరీలో ది మోర్ యూ వాంట్ టు అచీవ్, యూ విల్ హ్యావ్ సో మెనీ నెగిటివ్ ప్రాబ్లమ్స్ అబ్స్ట్రాక్టింగ్. నువ్వు మెయింటైన్ చేద్దామని చేయలేవు, మదన అడుగుతామని చేయలేవు. ఇవన్నీ క్రియేటెడ్ బై హెర్ టు టెస్ట్ మై ఎసెంట్. ఎవరిని పడతాను టక్కన లోపలికి తీసుకు. ఆఫ్టర్ ఆల్ ఒక వీసా కోసం మనం సో మెనీ ప్రయత్నాలు చేస్తాం. డివైన్ క్యాపిటల్కి వెళ్ళాలంటే ఇట్స్ నాట్ ఈజీ. అది మనం తెలుసుకోవాలి. ఎన్ని సహజోగి షుడ్ నో వీఆర్ ఇది మొదటి ద్వారం చూపించారు అక్కడ. మనం మధ్యలో ఆజ్ఞాకి వెళ్తాం, వెనక్కి వస్తాం, ఆజ్ఞాకి వెళ్తాం, వెనక్కి వస్తాం, పైకి వెళ్తాం, కిందకి వస్తున్నాం. ఆ స్టేజ్ దాటలేదు మనం ఇంకా. నాలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు, బట్ ప్రయత్నం చేయాలి. అవర్ ఆల్వేస్ డిజైర్ ఈస్ మదర్ కాళ్ళు పట్టుకుని ఆవిడ విసుకున్నా సరే, నన్ను పక్క తోసేసినా సరే, నో ఐ వాంట్ లీవ్. నువ్వు ఈ జన్మలో ఇస్తావో నెక్స్ట్ జన్మలో ఇస్తావో, ఐ వాంట్ మై అచీవ్మెంట్, వాట్ ఎవర్ యూ ఎక్స్పెక్ట్ మీ టు డూ ఇట్. నన్ను ఏ స్థాయికి అయితే నన్ను తీసుకెళ్ళాలి నువ్వు అనుకుంటున్నావో, ఆ స్థాయికి తీసుకెళ్లాల్సింది కూడా నువ్వే. దాని ప్రయత్నం చేస్తా. గాలిలో దీపం పెట్టి నువ్వే చేయాలంటే కాదు, ప్రయత్నం చేస్తా. సో ప్రయత్నం అంటే ఇదే. ఎగ్జాంపుల్ ఈజ్, ఇప్పుడు ఇందాక మేడం చెప్పింది కదా, ఏం నేర్చుకున్నాము వర్క్షాప్లో అంటే. సో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ జనరల్గా సహజోగులు, సీనియర్ సహజోగులు, బాగా నిష్ఠాతలు అనుకునేవాడు సహజోగుల్లో ఏమొక్కలేదండి, ఇలా కూర్చోండి శ్రీ మాతాజీ అనడం చాలా కండ లేచిపోతుంది అని చెప్తారు. అది మదర్ చెప్పారు, ఓకే అండర్స్టాండ్. బట్ ఫర్ ఎవ్రీబడి ఇట్స్ నాట్ పాసిబుల్. యూ హ్యావ్ టు క్లీన్ యువర్ హౌస్ ఫ్రమ్ మెయిన్ గేట్ టు కిచెన్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు క్లీన్. సో క్లీనింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ అసెంట్. అది లేకుండా, ఎందుకంటే సో మెనీ థింగ్స్ ఆర్ ఐఎమ్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అక్యుములేటింగ్. నా రోజువారీ దినచర్యలో టీవీ చూడడము, మనుషులతో మాట్లాడడం, డీల్ చేయడము, ఏదో సంథింగ్ ఆర్ అదర్ ఐఎమ్ అక్యుములేటింగ్. సో క్లియరెన్స్ అన్నది తప్పదు త్రూ యువర్ ఎసెంట్. కానీ సహజంగా ఉన్నాం కానీ చెప్పి పొద్దున్న కంపల్సరీగా ఫుడ్ సోకింగ్ చేసేయాలి, కంపల్సరీగా షూబిట్ చేసేయాలి, అలాగా మ్యాండేటరీగా పెట్టుకోకూడదు, కండిషన్గా పెట్టుకోవద్దు. బాబా నేను ఫుడ్ సోకింగ్ చేయలేదు ఏమైపోతుందో, ఇది తప్పు. సో దే షుడ్. ఇప్పుడు అన్నం అలా తింటున్నాం అంటే అది రొటీన్గా తినేస్తున్నాం, ఆకలిస్తే తినేస్తాం, అలా కాదు. దిస్ ఈజ్ అవసరం లేకపోవచ్చు, చేయవచ్చు, బట్ ఇట్ ఈస్ ఏ గుడ్ ఫర్ అస్ టు అసెంట్. సో ఆత్మసాక్షాత్కారం అచీవ్ అన్నది అచీవ్మెంట్ అయితే ఆ స్టేజ్లో ఉండాలి. ఎప్పుడంటే ఇప్పుడు నేను టక్కని కనెక్ట్ అయిపోయి నీటి స్థితిలో ఉండాలి, నేను మాట్లాడుతున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ. అది మినిమం స్టేజ్. సో ఇది మేనిఫెస్ట్ అయితే, ఇప్పుడు మీరు చెప్పారు సపోజ్ యాంగర్, కోపం ఉంది, అసూయ ఉంది, ఈ క్వాలిటీ మేనిఫెస్ట్ అవ్వాలి ఆటోమేటిక్ లోపల. అంటే జీర్ణించిపోవాలి, నేను ప్రయత్నం చేయకూడదు దానికోసం. ఆ స్టేజ్కి రావాలంటే నేను ట్రై చేస్తాను. నేను చెప్పడం కాదు, ఇట్ మే టేక్ మోర్ టైం ఫర్ సమ్ పీపుల్, బట్ ఇది తపస్సు, నిత్య సాధన అంటే తపస్సు చేయాల్సిన రోజు. సో ఇది చేయాలి కంపల్సరీగా, ఎసెంట్ అన్నది. సో అలాగే పర్పస్ ఆఫ్ సహజోగా ఇస్ దట్ బికమ్ ఆత్మ. అది అచీవ్ అవ్వాలంటే ఇవన్నీ తప్పు. యూ మస్ట్ బి వన్ విత్ స్పిరిట్. అది ఎలా చేయాలో దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. మీకు ఏం వచ్చిన మదర్ చెప్పారు, మదర్ చెప్పిన మార్గం ఏదైనా వాట్ ఎవర్ మదర్ చెప్పాడు, కానీ ఫేస్ చేయాలి. మనం ఎసెంట్కి వెళ్దాం అనుకున్నప్పుడు డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఇంకోటి శ్రీనివాస్ గారు, మనం చూసాం మన చరిత్రలో సహజీవనంలో ఇక్కడ మనం తొందరపడిపోకూడదండి. అర్జెంటుగా మనం ఏమైనా సరే పొద్దున్న సాయంత్రం 3 పూట్ల మెడిటేషన్ చేసి మనం అక్కడికి వెళ్ళిపోవాలి కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. న్యాచురల్ నీకు ఒక 1 year కావచ్చు, ఇంకోటి 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. ఇట్ షుడ్ కమ్ న్యాచురల్లీ ప్రయత్నం. ఎందుకంటే ఈ ఆజ్ఞా చక్రం చాలా డేంజరస్. ఇక్కడే మనం సో మెనీ సీనియర్ మోస్ట్ సహయోగిస్ దారి తప్పారు, లెఫ్ట్ కో రైట్కి వెళ్ళిపోయి. మెనీ పీపుల్ దే ఆర్ నో మోర్ ఇన్ సహయోగ. హౌ అంటే వాళ్ళ తత్వాలు ఏంటి అంటే మీరు గమనించిన దాంట్లో మీకు ఏమర్థం? తత్వాలంటే సార్, ఇప్పుడు నాకు ఒక ఆయన ఉన్నాడు, ఎక్స్, ఒక చాలా సీనియర్, బాగా అసలు అంటే అతను కుండలి మూమెంట్ కూడా కనిపెట్టేది దానికి చక్రాల్లో. అటువంటి సహజోగి ఇంకా నేర్చుకోవాలి ఇంకా చెప్పి ఇంకా సబ్జెక్ట్స్ అవడం మొదలెట్టాడు. బుక్స్ మ్యాగజైన్స్ అవి. వన్ ఫైన్ డే ఆయన ఫ్రెండ్స్ కూడా తెలిసిన వర్మాను, ఆయన పేరు సో వీళ్ళు ఇక్కడికి వెళ్తే ఏమవుతుందంటే ఈ సబ్కాన్షియస్లో ఉన్నట్టు గురి తగులుతారు మనకి తెలియదు అది. అక్కడ హుక్ అవుతాం. ఇప్పుడు టీవీలో ఎందుకు చూడదంటే మొదలైంది. టీవీలో భక్తి ఛానల్ చూస్తే ఎవరెవరో వస్తారు అంటూ మనం అవుట్ ఆఫ్ దాన్ని లీనమైపోయి బాగా చెప్పాడు మదర్ కూడా చెప్పారు, మదర్లో చెప్పారు, కనెక్ట్ అవుతాం కదా. దట్ ఫెలో విల్ కాటస్. స్లోలీ ఆయన ఉపన్యాసాలు వినడం మొదలెడతాం, ఆయన బుక్స్ చదవడం మొదలెడతాం, సహజం చేస్తుంటాం. బట్ దిస్ ఈజ్ సూపర్ కాన్షియస్ రైట్ సైడ్ గురువు, ఇది లెఫ్ట్ సైడ్ గురువు, ఎవరు తగులుతారు. అప్పుడు ఏమవుతుందంటే స్లోగా మెడిటేషన్ మాతాజీ కూడా తగ్గుతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయారు చాలామంది, చాలా సీనియర్ పీపుల్. నేను వచ్చిన తర్వాత చూసిన వాళ్ళు పద్ధతిగా. అందుచేత ఎక్కువ తొందరపడి మనం అర్జెంటుగా ఈ జన్మలోనే అయిపోవాలి, ఈ 10 రోజుల్లోనే నిశ్చిత వచ్చేయాలి, స్లోగా జరగాలి, ప్రయత్నం చేయాలి, మదర్ని అడుగుతుండాలి. యూ షుడ్ హ్యావ్ ద డిజైర్ టు అచీవ్. బట్ అనవసరంగా ఎక్కువ తొందరపడిపోయి ఎక్కువ ఇచ్చేసి రకరకాలు చేసేస్తే ఆ తొందరలో ఎక్కడో మనం బ్యాలెన్స్లో ఉంటే పర్వాలేదు. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఇక్కడ మనం టెస్ట్ చేయడం కోసం బ్యాలెన్స్ అలా వదిలిపెట్టితే టక్కని వెళ్ళిపోతాం. సో అది మదరు ఆడించే డ్రామా కూడా మనం తెలుసుకోవాలి. మాయలో పడకూడదు. చెప్పాలి, మా అమ్మ దయచేసి నన్ను మాయలో మాత్రం పడకు, మనం ప్రయత్నం చేస్తుంటారు, మదర్ని అడుగుతుంటారు. ఎందుకంటే ఆవిడే మనం టెస్ట్ చేయాలంటే ఆవిడే. పెద్ద పెద్ద మహానుభావులు అందరూ వెళ్ళిపోయారు, చాలా సీనియర్స్, చాలా డీప్గా వెళ్ళిన సహయోగులు. ఎందుచేతంటే ఇదే ఆ మాయ సృష్టించిన మాయలో పడిపోయి ఆ మాయను కూడా రికగ్నైజ్ చేయకపోవడం వచ్చే ప్రాబ్లం ఇది. అది తెలుసుకుంటే టక్కన బయటకు వస్తారు, అదే ఇరికిపోతారు. అంచేత దట్ ఈస్ మై సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఐ సీయింగ్ మెనీ పీపుల్. అంచేత నేను అన్ని పనులు చేస్తుంటాను అనుకోండి, నేను అంటాను, ఏమనుకోవద్దు, బికాజ్ మాతాజీ ప్లీజ్ ఫర్గివ్ మీ. అందరూ అనుకోవచ్చు ఈ ఎప్పుడు ఆ ప్రోగ్రామ్ అంటాడు, ఈ ప్రోగ్రామ్ అంటాడు, ప్లానింగ్ అంటాడు, మెడిటేషన్ చేయడం ఏం చేయడం అలా అనుకుంటే తప్పలేదు, తప్పేం లేదు. బట్ జనరల్లీ అన్నారా ఎవరన్నా అంటారండి, నేనే అంటాను, ఎవరైనా నేను కూడా అంటాను. బట్ ఆ జడ్జిమెంట్ ఇది నాకు, మనం జడ్జిమెంట్ చేయకూడదు. సో ఇంటర్నల్గా యూ షుడ్ బి కనెక్టెడ్ టు ది మదర్. ఏ పని చేయి, నువ్వు మెడిటేషన్ చేయకపోయినా మదర్ గివ్స్ బ్లెస్సింగ్. వాళ్ళు పోస్ట్ అందించేవాడికి, మాతాజీ వాళ్ళ పోస్ట్ అందించి రాత్రి ఒకరు తిరిగేవాడికి బ్లెస్సింగ్స్ ఉంటాయా, లేకపోతే స్టేజ్ ఎక్కువ రిలేషన్ ఎక్కువ బ్లెస్సింగ్స్ ఉంటాయా? ఓకే. సో దట్ ఈస్ మస్ట్ అండర్స్టాండ్. జయశ్రీమాత. జయశ్రీమాతజీ, ఇంకో క్వశ్చన్. సరెండర్ అంటే ఏంటిది? మీరు ఎంతవరకు సరెండర్ని అచీవ్ చేశారు? సరెండర్ అనేది శ్రీ మాతాజీ చెప్పిన ఒక టూల్. మనం ఎసెంట్గా ఉపయోగపడేది అదొక టూల్. అయితే మనం ఎదురు వాళ్ళకి చెప్పినంత ఈజీగా మనం సరెండర్ చేయం. సరెండరు నిజమే, నేను కూడా చాలాసార్లు అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు సపోజ్ నేను పెద్ద పూజకి వెళ్ళాలనుకుంటా, ఎక్కడికి శివ పూజ శనివారం వెళ్ళాలనుకుంటా.
నా దగ్గర శక్తి లేదు, ఇంకోటి హెల్త్ సహకరించదు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. శ్రీ మాతాజీ కూర్చోమ్మా, శ్రీ మాతాజీ నేను శివ పూజలో పాల్గొనాలని నా కోరిక, పలానా చింతవరాలో. నా పరిస్థితి నీకు తెలుసు, నువ్వు ఎలా చేస్తే అలా ఐఎమ్ సరెండరింగ్ మై డిజైర్ ఎట్ యువర్ లోటస్ ఫీట్ అన్నీ చెప్తే ఊరుకోవాలి. కానీ నేనేం చేస్తా, మళ్ళీ XYZ అందరిని అడుగుతా, సహజం నువ్వు వెళ్తున్నావా, నాకే వెళ్ళాలి, ఏం చేయాలి, మళ్ళీ మా అబ్బాయికి మావిడికి ఏదైనా అమౌంట్ సర్దగలవా, మనం ఖర్చు ఎంత అవుతుంది, ఎందుకు అవుతుంది అని. అంటే అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. డిజైర్ అందరి మీద సరెండర్ చేసినప్పుడు నోరు మూసి కూర్చోవాలి, నేను ప్రయత్నం చేయకూడదు, డిజైర్ ఉండాలి. బట్ నేను దాని గురించి మళ్ళీ మదర్ ఏదో కారణం చేత నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళద్దాని, నీకు వేరే అదే రోజుని వేరే కార్యక్రమం ఇక్కడ ఉంది, అయితే నీకు వేరే ప్రాబ్లం ఉంది, నువ్వు చేసుకొని ఆయన ఉద్దేశం ఉంటే బహుశా ఆడ ఊరుకుండొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనం పేరెంట్స్ పిల్లలు పేరెంట్స్ని బలవంత పెడతారు, వద్దంటే ఇక్కడ డబ్బులు ఇమ్మని అయితే చేస్తాను వెళ్తా ఉన్నా. అలా మనం ఏం చేస్తున్నాం, సరెండర్ చేసి మళ్ళీ మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పిన విషయం కాకుండా సపోజ్ మా అబ్బాయికి పలానా ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ రావాలి, పలానా ఇంజనీరింగ్ సీట్ రావాలంటే అది తప్పది. మనం ఏం చేయాలి, మాట్లాడినమ్మా మా అబ్బాయికి ఏది మంచిదో, ఏ కాలేజీ మంచిదో, ఏ కోర్స్ మంచిదో నువ్వే డిసైడ్ చేయి, నువ్వే నిర్ణయించని చెప్పేసి సరెండర్ చేశాను అనుకోండి. సరెండర్ చేసి అంటే అంతే, ఐ షుడ్ లీవ్ ఇట్. నేను మళ్ళీ గూగుల్ చెక్ చేసి ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ ఏ కాలేజ్ బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది, ఎందుకంటే నేను రీసెర్చ్ చేసి మొదలెట్టి రికమెండేషన్ కోసం వాడి కోసం అడిగితే ఐ ఆమ్ ఇన్సల్టింగ్ శ్రీ మాతాజీ. ఏదైతే నేను సరెండర్ చేశానో ఆవిడ మీద పూర్తి నమ్మకం లేక నా ప్రయత్నం నేను చేస్తున్నా. అప్పుడు శ్రీ మాతాజీ చేస్తారు, ఓకే నీ ప్రయత్నం చేసుకుంటే చేసుకో, వెళ్ళిపోతా, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తా. అది జరిగింది అనుకున్నట్టుగా మాతాజీ చేయారంటాం, జరగకపోతే ఇక మాతాజీ నాకేం చేయలేదంటారు. ఇది నేను ప్రాక్టీస్ చేశాను. అట్లీస్ట్ 75-80 కేసెస్ నేను. అయితే ఇప్పుడు ఏదన్నా ఇలానే ఏదన్నా అవసరం వస్తే శ్రీమాతాజీ దగ్గర సరెండర్ చేసేసి ఊరుకుంటున్నారా, లేకపోతే ఇంకా ప్రయత్నం చేస్తూనే 90% చేశాను. అంటే 10% ఏంటంటే మళ్ళీ మదర్కి ఏదో మళ్ళీ మనసు కలుగుతుందేమో, చేస్తారేమో ఆశ. అంటే ఒకడు యాతాలాపంగా అడిగాడా, ఇడు నిజంగా అడిగాడా అనుకుంటారు మా మదరు అని మనం ప్రయత్నం నాకు ఉంది. సరే ఆవిడ ఫైనల్గా మనం చేసేది ఇంకేం లేదు, అది వదిలేస్తాం అంతే. అవ్వకపోతే మాతాజీ చేయలేదని ఆ రోజులు పోయినాయి. కొత్తలో మాతాజీని అంటే జరిగిపోతే అంటారు, అదంటారు, ఇది అంటారు, జరగలేదు ఎందుకు అని. తర్వాత తెలిసింది మనకి డ్యూరింగ్ ప్రాసెస్, ఓకే బాబా అదంతా మదర్ ఇష్టం అని. ఇప్పుడు ట్రైన్ మిస్ అవుద్ది, ఇప్పుడు నేర్చుకున్నాం, ట్రైన్ మిస్ అవుతే దేర్ మస్ట్ బి రీజన్, డివైన్ రీజన్. అందుకని మదర్ ట్రైన్ ఎంతమంది చేసింది. సో అవన్నీ మనం అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాం. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ హెర్ ఓన్లీ. ఆవిడే ఎవరి ద్వారా చెప్పిస్తారు మనకి, అదే బుక్ ద్వారా, ఏ స్పీచ్ ద్వారా మనకి అది మైండ్లోకి వెళ్తుంది. అటాచ్మెంట్స్ అంటే ఏంటి, డిటాచ్మెంట్స్ అంటే ఏంటి, మీరు ఇంకా ఎంతమందికి అటాచ్ అయ్యి ఉన్నారు, దేనికి అటాచ్ అయ్యి ఉన్నారు, అవి డిటాచ్ అయ్యాయా లేవా? సహజోగం సంబంధించి సహజోగాకి వచ్చిన తర్వాత మీ అటాచ్మెంట్స్ అన్నీ డిటాచ్ అయ్యాయా, అవి ఎలా అయ్యాయి? చాలా మటుకు ఇప్పుడు అటాచ్మెంట్ బిఫోర్ కమింగ్ టు సహజోగా నాకున్న అటాచ్మెంట్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేవి. తర్వాత ఫ్యామిలీలో ఫంక్షన్స్ అని వాటి గురించి వీటి గురించి ఆలోచించి ఏదో బాగా మనం చేయకపోతే వాడు ఇంకేం లేక అమ్ములుకుపోతుంది అనుకుని అట్లాగా ఉండేవి. అయిన తర్వాత ఇప్పుడు అందుకనే అన్నీ కూడా కట్ అయిపోయినాయి. నా కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి అన్ని అవుట్ సైడ్ బంధాలు దిగాయి. నాకున్న అటాచ్మెంట్ ఇప్పుడు సహజోగానికి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి కూడా ఎక్కువ. ఇప్పుడు మా పిల్లల గురించి ఆల్రెడీ ఆల్వేస్ ఐ ప్రే ఓన్లీ శ్రీమాతాజీ. అమ్మ నీ కొడుకు, నీ కూతురు, ఈ అమ్మాయి నేను అడిగితే ఇది తెలియదని అనుకోను నేను, ఎందుకంటే నీకు తెలుసు అన్నీ నీ కన్ఫర్మ్లో జరుగుతున్నాయి. ఒకవేళ పొరపాటు నాలో ఉన్నా వాళ్ళలో ఉన్నా దయచేసి ప్లీజ్ ఫర్గివ్ అని
అది వదిలేయడమే మనం ఇప్పుడు ఏ విషయమైనా సరే. అయితే ఇప్పుడు అటాచ్మెంట్స్ ఉండే ఇంతకుముందు, ఇప్పుడు చాలా మటుకు ఒక 90% 95% తగ్గిపోయినాయి. అటాచ్మెంట్స్ ఉన్నప్పుడు మీ స్థితి ఎలా ఉండే, అవి డిటాచ్ అయిన తర్వాత మీ స్థితి ఎలా ఉంది? అంటే ఇప్పుడు మీరు చాలా ఫ్రీ అయిపోయారా అట్లా? ఆ స్థితి ఉన్నప్పుడు అసలు మెడిటేషన్ అయ్యేది వర్కౌట్ కాదు కదా. ఆ స్థితి లేనప్పుడు అటాచ్మెంట్స్ ఉన్నప్పుడు మనకి టూ మనీ ప్లానింగ్, టూ మనీ డిస్కషన్, టూ మనీ థాట్స్, మెడిటేషన్ వర్కౌట్ కాదు కదా. ఇప్పుడు మనం వద్దే కాబట్టి మనం ఈ మాత్రం స్థిరపడ్డాం, ఈ మాత్రం కనెక్షన్లో ఉన్నాం శ్రీమాతాజీతోటి, ఈ మాత్రం జరుగుతున్న లైఫ్ స్మూత్గా. అంటే అటాచ్మెంట్స్ మనం డిస్టర్బ్ చేయట్లేదు, మన ఎసెంట్ డిస్టర్బ్ చేయట్లేదు. ఇంకోటి జై శ్రీ మాతాజీ అంకుల్, అయితే ఇప్పుడు మీరు సహయోగం చేయబట్టి 30 సంవత్సరాలు అవుతుంది. అయితే మీరు మాతాజీని డైరెక్ట్ కలవలేదు, ఓన్లీ దూరం నుంచి చూశారు, మళ్ళీ పర్సనల్గా మాట్లాడలేదు. అయినా కానీ కూడా ఈ 30 years వరకు సహయోగాలో ఉంటూ మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. మీకు ఏమి అద్భుతంగా అనిపించింది ఈ సహయోగాలు కంటిన్యూ అవ్వాలని? అది ఏం రీజన్ మీరు సహయోగాలని కంటిన్యూ అవ్వాలని? చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం నువ్వు వెళ్ళినప్పుడు గణపతిపల్లి శ్రీ మాతాజీని అప్పటివరకు తెలియదు కదా, చూడలేదు, ఇది వినడం తప్ప తెలియదు. అప్పటికే నమ్మకం కూడా ఆదిశక్తి నమ్మకం తెలియదు కదా. స్టేజ్ మీకు వచ్చారు, నేను ఎక్కడ వెనక కూర్చున్నాను. ముందే నాకు చెప్పారు రాధాకృష్ణ అంకులు, దగ్గర నుంచి చూద్దాం అనుకోకూడదు మనం, ఇప్పుడు కూడా మధుర ఎక్కడ లాస్ట్ లెవెల్లో కనపడతారు. సరే కారణమైనా కానీ మధ్యలో ఎక్కడ ఉన్నానో చూశారు. వచ్చి నిలబడ్డారు అందరూ. నిలబడితే కళ్ళ మళ్ళీ ఇచ్చేసి ఎమోషన్ వచ్చేసింది. ఏంటో ఏం జరుగుతుందో అది అర్థం కాదు అసలు. అడిగా మనిషికి మగేసి కూడా చూడలేదు. నేను అందరూ నమస్కారం పెడితే బయట కూర్చున్నా. శ్రీనివాస్ గారు చేసిపోతాయి. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? మీరు ఆత్మ సాక్షాత్కారం ఎంతవరకు సాధించారు? పూర్తిగా సాధించారా లేకపోతే లేదా? ఇంకా సాధించాలంటే దాని గురించి ఏమేమి చేయాలి? మీరు ఏమేమి సహజ సాధనాలు చేయాలి? ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయి? అవి గురించి చెప్తారా కొద్దిగా? ఓకే. ఆత్మసాక్షాత్కారం అన్నది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సహయోగంలోకి. సో అది తీసుకున్నాం, సహయోగం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాం. సహయోగం నేను యాక్చువల్గా టు బి ఫ్రాంక్, నేను సహయోగం నేను ఇంకా సర్టిఫై చేసుకోలేను. ఎందుకంటే నేను ఇంకా పూర్తిగా సహయోగం మారడానికి చేసే ప్రయత్నంలోనే ఉన్నాను ఇంకా. అంటే అన్లెస్ యూ మేనిఫెస్ట్, సహయోగ కావడానికి ఉన్న క్వాలిటీస్ మేనిఫెస్ట్ అయితే తప్ప మనం సహయోగం కాలేమనేది నా అభిప్రాయం. ఇప్పుడు మనస వాచా కర్మణ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం మనసు ఏం చెప్తుందో, మన బుద్ధి ఏం చెప్తుందో అది మాట్లాడాలి, మనం మాట్లాడింది ఆచరించాలి. సహయోగానికి దానికి అప్లై చేసుకుంటే నాకే అనిపిస్తుంది, ఎవరినో అనడం కాదు, నేనే అనుకుంటా. సహయోగంలో మనం ఎలా ఉండాలని చెప్తాం, పబ్లిక్ ప్రోగ్రాంలో చెప్తాం, లేకపోతే సెమినార్లో చెప్తాం, లేకపోతే మన దగ్గర వచ్చిన ఎవరికైనా సహయోగంలో మీరు 4 గంటలకల్లా లేవాలని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 గంటకి చెప్తున్నాను నేను, 4 గంటలు లేవాలి బాయ్ నువ్వు సహజంగా ఎదగాలంటే అని. కానీ 4 గంటలు నేను లేవను, 5:30 6 గంటలు లేస్తాను. తప్పులేదు. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు చెప్పింది అలా చెప్పకూడదు కదా. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు సహయోగం అంటే రాసుకోవాలి ఫస్ట్. సహయోగం అంటే ఏంటి ఆయన? ఇప్పుడు శ్రీ మాతాజీ చెప్పిన బాగా బికాజ్ ఈ స్పీచ్లో రాస్తూ ఉంటాం కాబట్టి దే 2 things. వన్ ఈజ్ వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈ క్రియేషన్లో, అది కూడా చెప్తారు మదరు. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ సహయోగ యాజ్ ఎ సహయోగి, వాట్ ఈజ్ యువర్ పర్పస్? సో ఫస్ట్ దానికి నాకు తెలుసు, పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. బికాజ్ దట్ ఇస్ ఈ మన ఎవల్యూషన్లో లాస్ట్ పర్పస్ ఆఫ్ సహయోగ ఇస్ టు బికమ్ వన్ విత్ ది గాడ్, టు వన్ విత్ స్పిరిట్. బాగుంది, చెప్పడానికి బాగానే ఉంది, బాగుంది. అది ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తాను అప్పుడప్పుడు.
what is one with Atma. That you can definitely become one with Atma. When you are doing meditation, when you try to, your ultimate aim of goal of the meditation is that you become one with Atma. Appudu then you will feel you are connected to the universe. That I will try. I will also always try. But may not be every day like that. I won't do it. So this is ఆత్మసాక్షాత్కారంలో మనం ఎదగాలంటే ఎదగకుండా ఆత్మసాక్షాత్కారం తీసుకుని నో పాయింట్. బికాస్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ టేకింగ్ రియలైజేషన్. ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళందరూ కూడా సహజోగం కాదు. సహజోగం ప్రాక్టీస్ చేయడం సహజోగం కాదు. అన్లెస్ మినిమం టు మినిమం వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఏ నిర్విచార స్థితి ఆయన చెప్పారు. మనకు కన్సెషన్ ఇచ్చారు మదర్. డౌట్లెస్ ఇవన్నీ నిర్వికల్ప డౌట్లెస్ ఇవన్నీ దానికి ఫస్ట్ స్టెప్ నిర్విచార స్థితి. అది ఇంపార్టెంట్. అది లేకపోతే మనం సహజోగం ఎంతకాలం చేసినా అది నిర్విచార స్థితి. మే ఫీల్ ఇట్ ఇంటర్నల్లీ ఆర్ మే ఫీల్ ఇట్ అవుట్ సైడ్, డజంట్ మ్యాటర్. మనకి ఆలోచన దేని గురించి ఆలోచనకి ఏముంటుంది అసలు, యూఆర్ కనెక్టెడ్. ఆ స్థితి 1 సెకండ్ ఉండొచ్చు, 1 మినిట్ ఉండొచ్చు. బట్ స్లోలీ ఎవ్రీ డే ఎవ్రీ టైమ్ యూ మస్ట్ గో అండ్ టేక్ ఏ షెల్టర్ ఇన్ ది నిర్విచార స్థితి. అది మదర్ చెప్పింది. అది మనం ప్రాక్టీస్ చేయాలి. అది ఉత్తరే మనం చెప్పేసి ఇప్పుడు అరిషడ్ వర్గాలు అందరూ చెప్తాం, సహయోగం అందరూ చెప్తాం. అరిషడ్ వర్గాలు మదర్ చెప్పారు చెప్తూ ఉంటాం. అరిషడ్ వర్గాల్లో ఈ 6 క్వాలిటీస్లో ఇన్ని క్వాలిటీస్ మనం నిజంగా వితౌట్ ఎన్ని ప్రయత్నం లేకుండా మనం అచీవ్ అవ్వాలి. జయశ్రీమాతాజీ అంకుల్ ఇప్పుడు మన సహజోగ గురించి మన భావి తరాల వరకు ఇంకా తోటి సహజోగులకు ఏ విధమైన మీరు సూచన ఇవ్వదలుచుకున్నారు? చాలా సింపుల్ అండి. సహజోగం అంటే ఇలా ఉండాలి అని కొత్తగా వచ్చిన సహజోగులకి అర్థం కావాలి. మన ఒక స్థితి, మన బిహేవియర్, మన టాకింగ్ ఇలా ఉండాలి సహజోగం ఉంటే అది మోర్ ఇంపాక్ట్. మాతాజీ గారి స్పీచ్లు తర్వాత ఈ మన ఉపన్యాసాలు అన్నీ సెకండరీ. ఫస్ట్ ఇంప్రెషన్ సహజోగం అన్నవాడు ఇలా ఉండాలిరా మనం అని ఆ బిహేవియర్ మనలో ఉంటే ఆ తర్వాత తొందరగా సెటిల్ అవ్వడానికి పనిచేస్తాయి. సో మదరు సహజోగం నథింగ్ బట్ లవ్, ప్రేమతత్వం తప్ప ఇంకోటి లేదు. మొత్తం అసలు విశ్వ సృష్టి ప్రేమతత్వంతో క్రియేట్ చేశారు మాతాజీ. ఆ ప్రేమతత్వాన్ని మనం చెప్పడం కాకుండా మనం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మన మాటలో, మన చేష్టల్లో, మన బిహేవియర్లో కనపడాలి సహజోగులకి, తోటి సహజోగులకి, సహజోగంలో లేని వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా. ఇది మనం అందరూ ప్రయత్నం చేయాలండి. అప్పుడు మదర్ విల్ బి వెరీ హ్యాపీ. అవర్ అంబిషన్ ఈజ్ టు ప్లీజ్ మదర్ ఏది మనం చేస్తే ప్లీజ్ అవుతారో అది మనం తెలుసుకుని చేస్తే దట్ ఈస్ గుడ్. అంటే భావితరాల వరకు ఈ సహజోగం వల్ల ఏమి ఉపయోగాలు కొద్దిగా చెప్పండి. భావితరాల వారికి ఇది ప్యూర్లీ లైఫ్ సేవింగ్ డ్రగ్ లాంటిది సహజోగం. సొసైటీకి, కంట్రీకి అది మనం నమ్మాల్సిన విషయం. ఈ రోజున ఇది సామాజిక రుగ్మతలు అంటాం. మన చుట్టూ సరి చేయాలంటే ఇంకా కరప్షన్ కానివ్వండి, ఎనీథింగ్, ఓన్లీ సొల్యూషన్ ఈజ్ సహజోగ. అది మనం నమ్మితే, మనం ఆచరిస్తే ఇది జరగడం అనేది జస్ట్ సెకండ్ పని. అంటే ఆ ఇచ్చ మనకు లేకపోతే మదర్ ఏం చేయరు. ఈ సొసైటీ బాగుపడాలి సహజోగం ద్వారా అని మనం ప్యూర్ డిజైర్ పెట్టుకుని మనం ఆ దిశలో ప్రయత్నం చేస్తూ మదర్ని సరెండర్ చేస్తే ఆటోమేటిక్గా చాలా వాటికి ఇదే సొల్యూషన్. ఇఫ్ నాట్ టుడే, ఇన్ కమింగ్ జనరేషన్. సో అందుకోసం మనం ఇవాళ నుంచి ప్రయత్నం చేద్దాం. సొసైటీని ట్రాన్స్ఫార్మ్ చేయాలి త్రూ సహజోగం అంటే ఈ ప్రయత్నం చేయాలి మనం. ఓకే. జై శ్రీమాతాజీ. ఒక చిన్న గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. జై శ్రీమాతాజీ. అక్కడ చూపండి కెమెరా. జై శ్రీమాతాజీ. ఆంటీ మీ ఇంట్లో మాతాజీని ఎక్కడ కొలువై ఉంచారు? రండి చూపిస్తాను. మీరు చూపండి. ఇక్కడ పెట్టేసాం.